హెబ్రోనులకు రాసిన పత్రిక 12:22. 12వ అధ్యాయము 22. హెబ్రోనులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. ఆమేన్. బ్యాక్ పెట్టచ్చు, ఈ సైడ్ పెట్టచ్చు, అక్కడ పెట్టచ్చు, అక్కడ పెడతాను. ఓకే ఓకే. క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ఎ ప్రేయర్. మన కళ్ళు మూసుకుందాము ఒక చిన్న ప్రార్థన కొరకు. Heavenly Father, our Lord Jesus Christ, పరలోకపు తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు, thank you for this wonderful evening time, Lord. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. By your amazing grace, మీ అద్భుతమైన కృప ద్వారానే we all gathered here in the name of Jesus Christ. మేమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్నాము. Oh God, ఓ ప్రభువా, that we all gathered here, మేమందరం ఇక్కడ కూడి ఉంటుండగా and we believe that you are being amongst us. మేము నమ్ముచున్నాం ప్రభా మా మధ్యన మీరు ఇక్కడ ఉన్నారని. When you are here, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉన్నారో we are handovering everything in your mighty hand. మేము మీ బలమైన హస్తములకు సమస్తాన్ని అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. You are the chief guest of this house. ప్రభా, ఈ గృహానికి మీరే అతిథి అయి ఉన్నారు ప్రభా, ప్రథమ అతిథి అయి ఉన్నారు. We invite you come first, Lord. మిమ్మల్ని మొదటగా గృహంలోకి వెళ్ళమని మేము అడుగుతున్నాం ప్రభా. Bless the house and the peoples in the house. గృహంలోకి ప్రవేశించి గృహాన్ని మరియు ఆ గృహంలో నివసిస్తున్న బిడ్డలను కూడా ఆశ్రయించి దీవించండి ప్రభా. We are welcoming you in the name of Jesus Christ. మేము మిమ్మల్ని ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాం ప్రభు. Bless each and every one of us. ఇక్కడ ఉన్న వారందరినీ ప్రేమ చొప్పున ఆశ్రయించి దీవించండి ప్రభు. We are submitting everything in Almighty hand. మేము సమస్తాన్ని మీ బలమైన హస్తములకు అప్పచెప్పుకొంచు In the name of Jesus Christ, we are ఆయన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. Amen. దయచేసి అందరూ కూర్చోవాలి సహోదరుడు సహోదరి. Just stand. Hallelujah. హల్లెలూయా. I greet you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. So, కాబట్టి for some time, కొద్ది క్షణాలు we will see from the scriptures. మనము లేఖనములను ఒకసారి పరిశీలన చేద్దాము. I seek your attention. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఏకగ్రీవంగా వినమని అడుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. You know, మనకు తెలుసు in the Bible, పరిశుద్ధ గ్రంథంలో every time we read the Bible, ప్రతిసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు the Bible giving a lesson for us. మనకి ప్రతిసారి పరిశుద్ధ గ్రంథం ఒక పాఠాన్ని నేర్పిస్తుందండి. Hallelujah. హల్లెలూయా. It is not just a general story, ఇవేవో సాధారణ కథలు కాదు కానీ, not a moral stories, ఇవి ఏవో సూచనలు ఇచ్చే కథలు కాదు కానీ, but the Bible giving teaching in పరిశుద్ధ గ్రంథము ప్రతి పరిస్థితుల గురించి మనకి బోధిస్తుంటూ ఉంటుందండి. Hallelujah. హల్లెలూయా. So for the beginning of this message, కాబట్టి ఈ వర్తమానాన్ని ప్రారంభించక ముందు we go to Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాము. Matthew chapter 19 మత్తయి సువార్త 19వ అధ్యాయము from 16 onwards. 16వ వచనం నుంచి చదువుకున్నాము. ఆయన బోధకుడా ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందేటప్పుడు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఇది చాలా మంచి ప్రశ్న అండి, దేవుని అడిగిన ప్రశ్న.
Actually, నిజానికి every time, everywhere we go and preach. ప్రతి చోటికి ప్రతి ప్రదేశానికి మనం వెళ్ళి బోధిస్తుంటాము. But here, కానీ ఇక్కడ the believer himself is coming. తానుగా యేసు ప్రభు ఎదుటికి వచ్చి And is asking a question. అతను యేసు ప్రభువుకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. That kind of believers are very less today. ఈ రోజున అటువంటి విశ్వాసం చాలా తక్కువ మంది ఉన్నారండి. Hallelujah. హల్లెలూయా. Only we are taking a message to the people. మనం మాత్రమే వర్తమానాన్ని తీసుకొని వెళ్తున్నాం ప్రజల యొద్దకి. But here one person, కానీ ఇక్కడ ఒక వ్యక్తి, his name is not written over there. ఈ పరిశుద్ధ గ్రంథంలో అతని పేరేంటనేది రాయలేదు కానీ But the Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది a person came to Jesus Christ. ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు వచ్చినాడు. And he's saying, ఆయన అడిగాడు, good master. మంచి బోధకుడా. It means దానికి అర్థం ఏంటంటే this person heard Jesus Christ's teachings. ఈ వ్యక్తి యేసు ప్రభువు బోధించిన బోధలన్నీ ఇన్ని ఉన్నాడండి. నాతో ఉన్నారు అందరూ. అందరు ఇక్కడే ఉన్నారు కదండి. Amen. Regularly is hearing what Jesus is preaching in everyday sermons. ఈ వ్యక్తి యేసు ప్రభువు వారు ఆయన కోరికలో ఏదైతే బోధిస్తున్నాడో వాటన్నిటిని వింటున్నాడు, వాటిని ఆయన వెంబడిస్తున్నాడు. That's why he's saying, అందుచేతనే అతను అడుగుతున్నాడు, good master. మంచి బోధకుడా. Amen. ఆమేన్. Without hearing Jesus Christ, how can he call him a good master? ఒకవేళ కనుక ఆ వ్యక్తి యేసు ప్రభువు వారు బోధించిన బోధను వినకుండా ఏ విధంగా ఆ వ్యక్తి యేసు ప్రభువు వారిని మంచి బోధకుడా అని పిలవగలడు? Amen. ఆమేన్. So he is the regular hearer of the Jesus Christ sermons. కాబట్టి ఆ వ్యక్తి క్రమం తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధనలు వినే వ్యక్తిగా ఉన్నాడండి. But one day, కానీ ఒక రోజున he is taking that message for himself. ఆ వ్యక్తి ఆ వర్తమానాన్ని తనకు తానుగా తీసుకొని And he's asking, అతను వెళ్ళి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, what good things shall I do that I may have eternal life? ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగను, ఆ నిత్య జీవం పొందుకుంటుకో. Hallelujah. హల్లెలూయా. Without hearing about eternal life, how can you ask this question? నిత్య జీవం గురించి వినకుండా దాని గురించి తెలుసుకోకుండా ఏ విధంగా అతను వెళ్ళి యేసు ప్రభువుని ఆ ప్రశ్న అడగలడు? So he regularly hearing about Jesus Christ's teachings. కాబట్టి యేసు ప్రభువు బోధిస్తున్న బోధనంతటిని కూడా అతను క్రమం తప్పకుండా వింటున్నాడండి. So Jesus every time speaking about eternal life, eternal life, eternal life, eternal life. కాబట్టి యేసు ప్రభువు ఎల్లప్పుడూ కూడా ఆ నిత్య జీవం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. Even Jesus talking to the Samaritan woman, ఆ సమరయ స్త్రీ దగ్గర కూడా యేసు ప్రభువు మాట్లాడి ఉన్నాడు. I will give you eternal water. నేను ఆ నిత్య జీవపు ఓటని నీకు ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. So in the Jesus Christ teaching, ఆ యేసు ప్రభువు బోధలోనే every time Jesus is using this word eternal life. ప్రతిసారి యేసు ప్రభువు వాడుతున్న పదం ఏంటంటే నిత్య జీవము. Hallelujah. హల్లెలూయా. So this person is a regular hearer of Jesus Christ. కాబట్టి ఈ వ్యక్తి క్రమం తప్పకుండా యేసు ప్రభువు ఏదైతే బోధిస్తున్నారో దాన్ని వినేవాడుగా ఉన్నాడండి. So one day he is coming and asking Jesus Christ, కాబట్టి ఒక దినాన అతను యేసు యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, what shall I do to achieve that eternal life? ఆ నిత్య జీవాన్ని పొందుకునేటప్పుడు నేను ఏ కార్యములు చేయాలి? Hallelujah. హల్లెలూయా. He is not just a hearer. ఆయన కేవలం వినేవాడుగా లేదండి, He wants to do something. ఆయన ఆ వినిందాన్ని ఏదో కార్యరూపాన్ని దాల్చాలని అతను ప్రయత్నిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. When Jesus heard that, ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ మాటలు విన్నారో he said unto him, why callest thou me good? అందుకు ఆయన మంచి కార్యములు గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? No, I did the wrong translation. ఈ తెలుగు పరిశుద్ధ గ్రంథంలో కొద్దిగా అది తప్పుగా రాయబడిందండి. Actually, he called master. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభువు వారిని మంచి బోధకుడా అని పిలిచాడు. So Jesus saying, why are you calling me good? మంచి కార్యాల గురించి కాదు అక్కడ. కాబట్టి యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఏమడుగుతున్నాడంటే మంచి బోధకుడా అని నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతున్నాడు. తెలుగులో ఏం రాయబడింది? మంచి కార్యములు. మంచి అది సంబంధమే లేదు అక్కడ. సో ఆ మాట గారికి సంబంధం లేదండి ఇక్కడ. He saying, why are you calling me a good preacher? ఎందుచేత నువ్వు నన్ను మంచి బోధకుడా అని పిలిచావు? There is none good but one, that is God.
ఇక్కడ మంచిదనేది ఏమీ లేదు కానీ కేవలం దేవుడు మాత్రమే మంచి అయి ఉన్నాడు. If the will enter into life, సరే agar if you want to enter, నీవు నిత్యజీవంలో ప్రవేశించబోని ఎడల keep the commandments. ఆ ఆజ్ఞలను పాటించుము. Amen. ఆమె What question he asked? ఆయన ఏం ప్రశ్న వేశాడండి? నిత్య జీవనము పొందుకోవడం ఎలా? అందరూ వింటారు, ఎంటైమర్స్ వీడియోస్ అందరూ మాట్లాడండి. అందుకే విశ్వాసులే, అందుకే వర్తమాన విశ్వాసులే కాబట్టి దయచేసి నోరు తెరిచి మాట్లాడండి, ప్రశ్నకి జవాబులు ఇవ్వండి. అప్పుడు ఇరుగు పొరుగు వారికి తెలుసు, ఈ సంఘంకి ఏదో తెలుసండి. దాన్ని బట్టి ఇరుగు పొరుగు వారికి కూడా అర్థమవుతుంది, ఈ సంఘంలో ఉన్న వారికి ఏదో మా వాక్యం వర్తమానం తెలుసని. ఆమె ఆమె వాట్ ఈస్ సేయింగ్? ఇప్పుడు అక్కడ ఏమంటున్నారండి యేసు ప్రభువు? కీప్ ద కమాండ్మెంట్స్. ఆ ఆజ్ఞలను పాటించండి. విచ్ కమాండ్మెంట్స్? ఏ ఆజ్ఞలండి అవి? మోసే తెచ్చిన 10 ఆజ్ఞలు. మోషే తీసుకొచ్చిన 10 ఆజ్ఞలు. హల్లెలూయా. హల్లెలూయా. సో అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ ఆస్కింగ్ గివ్ ద ఆన్సర్. నేను అడిగే ప్రశ్నకు దయచేసి మీకు తెలిసిన జవాబు అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ హి సేయింగ్, ఆయన అంటున్నాడు 18th verse, 18వ వచనము, యేసు నరహత్య అబద్ధ సాక్ష్యము పలకవద్దు. No, ఆయన అడుగుతారు కదా, Yes, brother. is it అంటే విచ్ ఆయన అడగట్లేదా? Yeah, that is 17. మంచివాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపబడిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, హల్లెలూయా. హల్లెలూయా. See my brothers and sisters, ఇక్కడ గమనించండి సహోదర సహోదరి, in Jesus Christ meeting, యేసు ప్రభు వారి కోరికల్లో every time ప్రతిసారి Jesus not preaching, ఒకవేళ మీరు God just keep the woman silent. యేసు ప్రభు వారు సాధారణంగా ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. The woman is giving the answer to you. ఆ స్త్రీ కూడా ఆ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలకు The revelation. ఆ చివరికి ఆ స్త్రీ ఆ ప్రత్యక్షతను పొందుకుందండి. If you want to get the revelation, ఒకవేళ మనకు ఆ ప్రత్యక్షత అనేది మనం పొందుకోవాలంటే you want to talk with Jesus when he is talking to you. మనం వెళ్ళి యేసు ప్రభు వారు ఎప్పుడు మాట్లాడుతున్నాడో అప్పుడే ఆయనతో మాట్లాడవలసి ఉందండి. When you come to the meeting, మనం కూడికి వచ్చినప్పుడు if you want to get the revelation, మనం ప్రత్యక్షతను పొందుకోవాలనుకున్నట్లయితే when God is talking to you, ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో you talk to God. మనము కూడా దేవుడితో మాట్లాడాలి. At the end of the meeting, ఆ చివరిగా ఆ కూడికి ముగిసే సమయానికి like the woman, ఆ స్త్రీ వలె, సమయ స్త్రీ వలె the woman saying, ఆ స్త్రీ అంటుంది, Messiah will come and teaching all things. మెస్సియా వచ్చి ఈ విషయాలన్నీ మనకు బోధిస్తాడని చెప్పింది. And Jesus said, అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, I am that Messiah. నేనే మెస్సియాను అన్నాడు. How she came to know that revelation? ఏ విధంగా ఆ స్త్రీ ఆ ప్రత్యక్షతను పొందుకుందండి? If she sits silently, ఒకవేళ కనుక ఆ స్త్రీ ఆ గమన కూర్చున్నట్లయితే how can you get this revelation? ఏ విధంగా ఆ స్త్రీ ఆ ప్రత్యక్షతను పొందుకోగలిగేది? Amen. Amen. When Jesus talking, ఎప్పుడైతే యేసు ప్రభువు మాట్లాడుతున్నాడో he's giving the answer. ఆమె కూడా ఆయన మాట్లాడే మాటలకు ఆమె జవాబులు Jesus is asking another question. ఎప్పుడైతే యేసు ప్రభువు వేరొక ప్రశ్న అడిగాడో She's giving the answer. ఆ ప్రశ్నకు ఆమె వేరొక సమాధానం ఇస్తా ఉంది. With this conversation, ఈ విధంగా వారిద్దరూ మాట్లాడుచుండగా she got a biggest revelation, ఆమెకి అతి పెద్ద ప్రత్యక్షత అనేది ఆమె పొందుకుంది. which even the high priest not hear that revelation. కనీసము ప్రధాన యాజకులు కూడా ఆ ప్రత్యక్షతను పొందుకోలేకపోయారు. The big revelation, ఆ పెద్ద ప్రత్యక్షత, who is Messiah? ఎవరా మెస్సయ్య? They are waiting for the Messiah. ఆ మెస్సయ్య కొరకు శాస్త్రులు అందరూ కూడా వేచి ఉన్నారు. But he said, కానీ ఆయన అన్నాడు, I am the Messiah. నేనే మెస్సయ్యనని. This revelation, ఈ ప్రత్యక్షతను she received ఆమె పొందుకుంది when she was talking with Jesus Christ. ఆమె ఎప్పుడు పొందుకుందంటే యేసు ప్రభువుతో ఆమె మాట్లాడుచున్నప్పుడు. Amen. ఆమె So when you come to the meeting, ఎప్పుడైతే మనము కూడికి వస్తామో, if you sit quietly, మనం కనుక ఏం మాట్లాడకుండా కూర్చున్నట్లయితే at the end of the meeting, ఆ చివరి కూడికి ముగిసిపోయిన you తర్వాత will not get any revelation. మనకి ఎటువంటి ప్రత్యక్షత మనకి రాదు. You keep on asking question.
ఇక్కడి నుంచి ప్రశ్నలు వేస్తూ ఉంటాము. You keep on asking question. క్షమించాలండి, యేసు ప్రభు వారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. The woman don't open the mouth. ఆ స్త్రీ ఎటువంటి నోరు తెరవకుండా అలాగే గమనం కూర్చున్నారు అనుకోండి. Then how can Jesus talk to her? ఏ విధంగా ఇంకా ముందుకు ఆ మాటలను కొనసాగించగలరు యేసు ప్రభు Jesus వారు? saying something. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఏదైనా అడిగినప్పుడు, The woman says something. అప్పుడు స్త్రీ దానికి జవాబుగా ఏదైనా పలికినప్పుడు, At the end of the conversation, ఆ మాట్లాడటం చివరికి ముగిసే సమయానికి she got a salvation. ఆమె ఆ రక్షణ అనేది పొందుకుందండి చివరికి. Hallelujah. హల్లెలూయా. Same way in every meeting. కాబట్టి ప్రతి కూడికల్లో కూడా ఈ విధంగానే జరుగుతుందండి. The people who are sitting quiet, ఏ ప్రజలైతే ఏం మాట్లాడకుండా మిమ్మల్ని కూర్చుని ఉంటారు, they will never get a revelation. వారికి ఎటువంటి ప్రత్యక్షత అనేది వాళ్ళు పొందుకోలేరు. ఉంటారు, సంతోషంగా ఉంటారు, They will go with the revelation. వారు చివరిగా కూడికైపోయిన తర్వాత ప్రత్యక్షతతో తిరిగి వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. So today you want to go with the revelation or you go with the empty hands, that's upon you. ఈ రోజు ఈ కూడిక ముగిసిన తర్వాత మీరు ప్రత్యక్షతతో వెళ్ళాలనుకుంటున్నారు గృహానికి, లేదంటే ఇంటి ఖాళీ చేతులతో వెళ్ళాలనుకుంటున్నారా అనేది మీ చేతుల్లో ఆధారపడి ఉందండి. Hallelujah. హల్లెలూయా. So here he saying, I am following Jesus said, go and follow the commandments. ఇక్కడ యేసు ప్రభువారు ఆ ఆజ్ఞలను పాటించమని చెప్పి ఉన్నారు. And what he saying? ఇప్పుడు అక్కడ ఏమంటున్నారండి అతను? 18th verse. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. Now you are not perfect. నువ్వు పరిపూర్ణుడు కాదు కాబట్టి, If you want to be perfect, నువ్వు పరిపూర్ణంగా ఉండాలనుకున్నట్లయితే thou hast నువ్వు వెళ్ళి నీ ఆస్తి అన్నిటిని అమ్మివేసి and give to the poor. అవన్నిటిని కూడా బీదలకి పంచి వేసేయి. Thou shalt have treasure. అప్పుడు నువ్వు పరలోకంలో నువ్వు ఆస్తిని సంపాదించుకుంటావు. And come and follow me. ఆ తర్వాత నన్ను వచ్చి వెంబడించుము. This is the answer of Jesus Christ. ఇదేనండి ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు ఆ యవనస్తుడికి. The woman has, the man has something in the mind. ఆ యవనస్తుడి మనసులో ఏదో ఆలోచన ఉందండి. Oh, I am doing everything. నేనైతే అన్ని వెంబడిస్తున్నాను, అన్ని పాటిస్తున్నాను. I am following all the commandments of Moses. మోసే ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ చిన్న వయసు నుంచే నేను పాటిస్తున్నాను. What lack I have? నాలో ఇంకా ఏ పదవి మిగిలి ఉంది? Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసు ప్రభువు వారు అన్నారు, you go and sell your property, నీ ఆస్తిపాస్తులన్నీ అమ్మివేసి give it to the poor, బీదలకు పంచివేయి, and follow me. ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు. If you want to be a perfect man, ఒకవేళ కనుక నువ్వు పరిపూర్ణ వ్యక్తిగా ఉండాలనుకున్నట్లయితే do this. ఈ పని నువ్వు చెయ్యి. 22. 22వ వచనం. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపరచు వెళ్ళిపోయాను. When he came with a happy mood. అతను వచ్చేటప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా యేసు వైపుకు వచ్చాడండి. Continually hearing Jesus Christ preaching. ఆయన క్రమం తప్పకుండా యేసు ప్రభువు బోధిస్తున్న బోధనంతటిని వింటూ వస్తున్నాడు. But end of the meeting, కానీ ఆ కూడిక చివరిలో he is not going with a happy mood. ఆయన సంతోషంగా ఆనందంగా ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళట్లేదు కానీ Went away sorrowful. అతను చాలా నిరుత్సాహంతో దుఃఖంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. Are you with me? మీరందరూ నాతోనే ఉన్నారా? ఆమేన్. Came with happiness, అతను వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వచ్చాడు యేసు యొక్కకి, but going with a sorrowful. కానీ అతను వెళ్ళేటప్పుడు చాలా దుఃఖం బాధతో వెళ్తున్నాడు. He was thinking that I am perfect. అతను అనుకుంటున్నాడు నేను పరిపూర్ణంగా ఉన్నానని. Now he is going that, ఆయన ఏ విధంగా వెళ్తున్నాడంటే, know that I am imperfect. లేదు నేను ఆ పరిపూర్ణతలో లేననేసి ఆ బాధతో అతను వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. He not said yes or no to Jesus Christ. అతను నేను ఆ పని చేస్తాను చేయను అనే జవాబు ఏమి కూడా యేసు ప్రభువుకి చెప్పలేదు. Hallelujah. హల్లెలూయా. And next Jesus saying, ఆ తర్వాత యేసు ప్రభువు అంటున్నారు, యేసు తన శిష్యులను చూచి 23వ వచనం అండి. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. The Bible says that this saying, the direct word of Jesus to disciples.
ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి తిన్నగా నేరుగా చెబుతున్న మాట్లాడేవి. Verily I say unto you, నేను నిశ్చయంగా చెబుతున్నాను, that a rich man shall hardly enter into the kingdom of heaven. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం దుర్లభము. 24th verse. 24వ వచనము. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో 100 దూరుగా సులభమని మీతో చెప్పుచున్నాను నేను. Amen. ఆమేన్. This is not any disciple's word, ఇది ఏదో శిష్యుడు చెప్పిన మాటలు కాదండి. but Jesus Christ himself is saying that ప్రభువైన యేసుక్రీస్తు వారు very hard to enter a rich man in the kingdom of God. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేరుగా శిష్యులకు చెప్తున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం చాలా దుర్లభమైంది. Enter high. కానీ వంట సూర్యుడు బెజ్జంలో దూరటం ఎంతో సులభం అని చెప్తున్నాడు దేవుడు యేసు ప్రభు వారు. Now here our question. ఇక్కడ ఒక ప్రశ్న. It means దానికి అర్థం ఏంటి? only poor people will go in the kingdom of God. కేవలము అంటే పరలోక ప్రవేశిస్తారా? ధనవంతులు వెళ్తారా? ప్రశ్నకి జవాబు చెప్పండి. జవాబు చెప్తే రెవల్యూషన్ తో వెళ్తారు. ఈ చూస్తుంటే ఈ మనిషి వెళ్తారు కదా, ఈ చాలా దుఃఖంగా వెళ్తారు కదా మనుషులు, అలాంటి దుఃఖంగా వెళ్తారు మీటింగ్. ప్రశ్నకి జవాబు ఇచ్చారనుకోండి, ప్రత్యక్షతతో ఎప్పటి నుంచి మనకి ఇంటికి తిరిగి వెళ్తారు. లేదంటే ఈ వ్యక్తి ఏ విధంగా అయితే దుఃఖంతో రాజ్యంలోకి ప్రవేశించలేడా? ఎందుకు వేసుకొని చెప్పాలి? ఒకవేళ ఆ విధంగా Psalm 62 కీర్తనలు 62వ అధ్యాయము 10. 10వ వచనం. కీర్తనలు 62వ అధ్యాయము 10వ వచనం. బలాత్కారమందు నమ్మకయించబడి దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. Which was brother? 62:10. If riches increase, set not your heart upon them. బలాత్కారము Riches increase. ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. ఓకే, లాస్ట్ గట్టిగా చదవండి సార్. ధనము హెచ్చించను దానిని లక్ష్య పెట్టకుడి. Jesus is not against the rich man. యేసు ప్రభువారు ధనవంతులకు వ్యతిరేకంగా లేడండి. He is not against the rich things also. ఆ ధనంతో వచ్చే వాటిలో ధనవంతులకు ఆయన విరోధం కాదు, ధనంకు ఆయన విరోధి కాదు. ధనముకు మరియు ధనవంతులకు ఆయన విరోధి కాదండి. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరి? But the Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, when your richness increase, ఎప్పుడైతే మీ ధనము పెరుగుతూ ఉంటుందో set not your heart upon them. వాటిపైన మీ హృదయాన్ని పెట్టవద్దు. This is the problem. ఇదేనండి సమస్య. Hallelujah. హల్లెలూయా. Richness, blessings, and your spiritual life should not mix together. ఆ యొక్క ధనమును హెచ్చించుకోవడం కానీ మరియు ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ ఆత్మీయ జీవితం కానీ వీటన్నిటిని కూడా ఏకం చేయకూడదండి మనం. Hallelujah. హల్లెలూయా. When the richness is increasing, ఎప్పుడైతే ఆ ధనం అనేది పెరుగుతూ ఉంటుందో don't keep your heart upon that richness. ఆ ధనము పైన మీ హృదయాన్ని పెట్టవద్దు, మీ మనసు దానిపైన పెట్టవద్దు. When your heart is upon that richness, ఎప్పుడైతే మన హృదయం మనసు అంతా కూడా ఆ ధనం పైన ఉన్నట్లయితే you will never follow Jesus Christ. అప్పుడు మనం యేసుక్రీస్తుని ఎంత మాత్రం వెంబడించలేము. That's what happened with that young man. ఆ యవనస్తుల ద్వారా జరిగిన ఇబ్బంది ఏంటంటే అదేనండి.
Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసు ప్రభువు చెప్పారు, if you lost anything for Jesus Christ, నువ్వు ఒకవేళ కనుక యేసు ప్రభు కొరకు ఏదైనా నువ్వు కోల్పోయినట్లయితే you will get 100% back fold to you. ఆ 100కు 100% మరలా నువ్వు తిరిగి దక్కించుకుంటావని యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. God is not going to make you poor from the richness. ప్రభువు నిన్ను పేదవాడి నుంచి ధనవంతుడిగా, God will not make you poor from the richness. నీకు ధనవంతుడు పేదవా ఆయన చేయాలి. యేసు ప్రభు వారు నిన్ను ధనవంతుడి నుంచి పేదవాడిగా తీసుకురావాలని చేయడండి. అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం అది కాదు. యేసుక్రీస్తు దగ్గర ఎవరైతే వచ్చేస్తే అది ధనమన్నీ తీసేసుకొని ఆయన పేదవాడిగా వదిలేస్తారు. అది కాదు ఏమీ ఉద్దేశం. యేసు ప్రభు వారు ఎందుకు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని అంతటిని తీసుకునేసి వారిని పేదవాళ్ళుగా విడిచిపెడతారని దానికి అర్థం అది కాదండి. కొంతమంది చర్చ్ అది చేస్తుంది, కొన్ని సంఘాలు అయితే ఆ విధంగానే చేస్తున్నారు వాళ్ళు. మరి యేసుక్రీస్తు ఉద్దేశం అది కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఉద్దేశం, మాట్లాడిన దాని వెనకాల ఉన్న ఉద్దేశం అది కాదు. ఆమేన్. ఆమేన్. Even Jesus said the rich man will not go in the kingdom of God. యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం చాలా కష్టము, చాలా కష్టం అని చెప్పి ఉన్నాడు ఆయన. ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆ విధంగా ఆ కష్టమని ఆయన చెప్పాడు అనేది నా ప్రశ్న. ధనవంతులు పరలోక రాజ్యంకు వెళ్ళారన్న మాట యేసుక్రీస్తు ఎందుకు చెప్పారు? ఎవరైనా చెప్పగలరా? ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం దుర్లభం అని యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారో ఎవరైనా చెప్పగలరా? ధనవంతులుగా ఉన్నది పాపం కాదు. ధనవంతులుగా ఉండడం అనేది పాపం కాదండి. దేవుడు అది విరోధంగా లేదు. ఆ ధనముకు ధనీలకు దేవుడు విరోధం. ఆ ధనానికి కానీ ధనవంతులకు కానీ దేవుడు విరోధంగా లేదండి. మీరు ఎందుకు చెప్పారు? ఆ విధంగా ఉన్నట్లయితే ఎందుకు ఆ విధంగా చెప్పారు యేసు ప్రభు వారు? హల్లెలూయా. హల్లెలూయా. Now I show you another man. నేను మరొక వ్యక్తిని మీకు చూపిస్తానండి పరిశుద్ధ గ్రంథంలో. Hallelujah. హల్లెలూయా. You know the name of Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Luke chapter 19. లూకా సువార్త 19వ అధ్యాయము. From 1, anyone can read? మొదటి చదువుతున్నాను. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు. Here also one rich man. ఇక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడండి. We saw another rich man there. అక్కడ ఒక యవనస్తుడైన ధనవంతుడిని మనం చూసి ఉన్నాము. His name was not written there. అక్కడ ఆ యవనస్తుడి పేరు ఏంటనేది రాయబడలేదు. But young man. కానీ ఆ వ్యక్తి యవనస్తుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడండి. But his name is కానీ ఆ వ్యక్తి పేరు ఏంటంటే Zacchaeus. జక్కయ్య. చదవండి. యేసు ఎవరో ఆయనను చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోమను రానే ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగును, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషులు. Jesus coming to Jericho. యేసు ప్రభు వారు ఎరికో పట్టణానికి వస్తున్నాడండి. Jericho is a very very low city. ఆ ఎరికో పట్టణం అనేది చాలా దిగువ నుండే పట్టణం అయి ఉంది. Amen. ఆమేన్. Jerusalem is a hill city. పట్టణం ఏమో ఆ కొండల పైన ఉండేది. Jericho is the down city. ఎరికో పట్టణం వచ్చేసరికి ఆ దిగువ నుండే పట్టణం అయి ఉంది. From Jerusalem, ఆ యెరూషలేం పట్టణం నుంచి, from the higher place, ఆ ఉన్నతమైన స్థలం నుంచి Jesus coming to the lower place. ఆ దిగువ ప్రాంతానికి యేసు ప్రభు వారు వస్తున్నారండి. Amen. ఆమేన్. Even in the lower place, ఆ దిగువ ప్రాంతంలో కూడా when Zechariah want to meet Jesus Christ, ఆ జక్కయ్య యేసు ప్రభు వారిని కలవాలనుకున్నప్పుడు he is sitting on the sycamore tree.
ఆయన మేడి చెట్టు మీద కూర్చొని ఉన్నాడండి. Amen. ఆమేన్. So there also అక్కడ కూడా Jesus down to Zacchaeus. యేసు ప్రభు వారు ఆ జక్కయ్య కంటే కిందనే ఉన్నాడండి. From the highest place of Jerusalem, ఆ జెరూసలేం పట్టణం ఉన్నతమైన అంటే ఎత్తైన ఆ జెరూసలేం పట్టణం నుంచి he came to the lowest city of Jericho. ఆ జెరికో పట్టణం వరకు ఆయన దిగువ ఉన్న జెరికో పట్టణానికి ఆయన వచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. Even in the lowest city of Jericho, ఆ జెరికో పట్టణం ఎంతో దిగువ ఉన్నప్పటికీ he is going more lower than Zacchaeus. ఆ జక్కయ్య కంటే ఇంకా దిగువ అంటున్నారండి. See the humbleness of Jesus Christ. అక్కడ యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క తగ్గింపును ఒకసారి గమనించండి. ఆమేన్. పిల్లలు ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ అక్కడ అల్లాడకూడదు. దయచేసి చిన్నపిల్లలు అటు ఇటు తిరగమాకండి. దయచేసి అందరూ కూర్చోండి. ఒక చోట్ల కూర్చుంటే మీటింగ్ ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ఒక్క చోట కూర్చొని వింటున్నట్లయితే ఈ కూడికి ఒక ప్రయోజనం అనేది కలుగుతుందండి. ఇక్కడ అక్కడ అల్లాడ ఉంటే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ తిరుగుతున్నట్లయితే ఇక్కడ కూడిక అనేది చాలా అభిప్రాయం అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఏం చేస్తారంటే ఎవరు వెళ్తే ఆయన చూస్తారు, ఎప్పుడు మనిషి చూడలేదు, చీర చూడలేదు, ప్యాంట్ షర్ట్ చూడలేదు. ఇప్పుడు ఎవరన్నా వ్యక్తి అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అసలు మనుషుల్ని చూడలేదు, ఆ చీర చూడలేదు, ఆ ప్యాంట్ షర్ట్లు చూడలేదు అన్నట్టు అటు తిరిగి చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో హియర్ ఇక్కడ Zacchaeus coming and sitting upon the sycamore tree. ఆ మేరు చెట్లో ఆ జక్కయ్య ఎక్కి అక్కడ కూర్చొని ఉన్నాడండి. He want to see who is Jesus. ఆయన యేసు ఎవరైనా చూడాలనుకుంటున్నాడు. He జక్కయ్య also heard about Jesus Christ. ఇతను కూడా యేసు క్రీస్తు గురించి విని ఉన్నాడు. జక్కయ్య కూడా That man also the hear of the message. ఆ యవనస్తుడు కూడా ఆ యేసు ప్రభు యొక్క బోధనలు విని ఉన్నాడు. That's why he called good master. అందుచేతనే అతను వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మంచి బోధకుడు అని పిలిచాడు. So he was the regular of church. ఆయన క్రమం తప్పకుండా యేసు బోధనలు వింటూ వచ్చాడు. And here also, కానీ ఇక్కడ కూడా Zacchaeus also జక్కయ్య కూడా regular hearer of Jesus Christ. యేసు ప్రభు యొక్క బోధనలు క్రమం తప్పకుండా వినేవాడిగా ఉన్నాడండి. Amen. ఆమె But he never met Jesus. కానీ ఆయన ఎన్నడూ కూడా యేసు ప్రభువుని కలవలేదు. But today he decided, కాబట్టి ఈ రోజున అతను తీర్మానం చేసుకున్నాడు, I hear about him. నేను అతని గురించి విన్నాను, ఆయన బోధనలు విన్నాను, Today I will see who he is. నేను ఈ రోజున ఖచ్చితంగా యేసు ఎవరనేది చూస్తాను. He was a short man అతను చాలా పొట్టివాడై ఉన్నాడు జక్కయ్య. and he couldn't see Jesus. కాబట్టి గుంపుగా జనాలు ఉండబట్టి వారి మధ్య నుంచి యేసు ఎవరైనా చూడలేకపోతున్నారు. He tried a lot. ఆయన చాలా వరకు ప్రయత్నించారు యేసు దగ్గరికి చూద్దామనేసి. Finally decided కాబట్టి ఆయన చివరిగా ఒక తీర్మానం చేసుకున్నాడు, and climbed the sycamore tree. నేను ఆ మేడి చెట్టును ఎక్కి చూస్తాను యేసుని. From there, అక్కడ నుంచి clearly I will see. ఆ పై నుంచి నేను చక్కగా యేసుని చూడవచ్చని, I will see everyone. నేను ప్రతి ఒక్కరిని కూడా చూడవచ్చు. No one can see me. కేవలం నన్ను మాత్రం ఎవరు ఆ చెట్ల నుంచి చూడలేరు. This was his thinking. అదే అతని ఆలోచన ఉంది జక్కయ్యది. I will see everyone. నేను పైన చెట్టెక్కేసి అందరినీ చూడగలుగుతాను, But no one can see me. కానీ నన్ను ఆ చెట్లో ఉన్నా నన్ను మాత్రం ఎవరు చూడలేరు అనేసి జక్కయ్య అనుకుంటున్నాడు. Before Jesus come the street, కాబట్టి యేసు ఆ వీధిలోకి రాక మునిపే he climbed the tree and sitting there. ఆ మేడి చెట్టు ఎక్కేసి ఆ చెట్లో ఆయన కూర్చొని ఉన్నాడండి జక్కయ్య. And Jesus came, అప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు ఆ వీధిలోకి. exactly stopped there. ఖచ్చితంగా ఆ చెట్టు యొక్కకు వచ్చి యేసు ప్రభు వారు ఆగారు. ఎందుకంటే యేసు ప్రభువు ఆ రోజు ఎరిగికి వచ్చిందే ఆయన కోసమే. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ రోజున ఎరుకో పట్టణానికి వచ్చిందే జక్కయ్య కోసం. Without reason, Jesus never go anywhere. ఏ కారణం లేకుండా యేసు ప్రభు వారు ఏ పట్టణానికి కానీ ఏ ప్రదేశానికి కానీ వెళ్ళడండి. Wherever he goes, ఎక్కడికైనా ఆయన ప్రయాణంలో వెళ్ళాడంటే he find the lost souls. అక్కడికి వెళ్ళిన ప్రతి చోటున అక్కడ నశించిన ఆత్మలు ఆయన కనుగొంటాడు. Because the Bible says, అందుచేత పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, I came to find the lost souls. నేను వచ్చిందే ఆ నశించిన ఆత్మలను కనుగొనుటకే. So he not never wasting the time. Without reason, he don't go anywhere. అక్కడ ఆయన సమయాన్ని వృధా చేయకుండా ఆయన వెళ్ళే ప్రదేశంలో ఏ పని కార్యం చేయకుండా ఆయన వెళ్ళడండి. So now he is coming to Jericho also. కాబట్టి ఆయన ఎరుకో పట్టణానికి రావడానికి
అక్కడ ఒక కారణం రాయకుందండి ఆ డబ్బు రావడానికి. The reason is ఆ కారణం ఏంటంటే Zacchaeus. జక్కయ్యను కలవడానికి. He is also a rich man. అతడు కూడా ధనవంతుడై ఉన్నాడు జక్కయ్య. Amen. ఆమె Now read well. కాబట్టి చదువుకున్నాము. 5th verse. 5వ వచనము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము. కన్నులు ఎత్తి చూచి యేసు ఆ ప్రాంతానికి వచ్చి కన్నులెత్తి చూసి అంత కిందకున్న యేసుక్రీస్తు యేసు ప్రభువారు జక్కయ్య ఉన్న ప్రాంతం కంటే అంత దిగున ఉన్నారండి. ఒక ఆత్మ కోసం, ఒక విశ్వాసి కోసం, ఒక కోల్పోనే విశ్వాసి కోసం యేసుక్రీస్తు ఎంత కింద సామాన్యంగా. ఇప్పుడు ఒక నశించబడిన ఆత్మ వరకు ఒక ఎంత తగ్గించుకుంటున్నాడో ఒకసారి మీరు ఊహించండి. సఖియు పైకి ఉన్నారు. జక్కయ్యను ఆ చెట్టు మీద పైన కూర్చోన్నాడు. జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారు లిఫ్ట్ హిస్ హెడ్. ఆయన తల ఎత్తి అలా చూస్తున్నాడు జక్కయ్యని. ది హంబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదేనండి యేసు క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు. జీసస్ సెడ్, యేసు ప్రభు వారు అన్నారు, కమ్ డౌన్ క్విక్లీ, త్వరగా దిగిరా. జక్కయ్యస్, జక్కయ్య కమ్ డౌన్, త్వరగా దిగిరా, క్విక్లీ, త్వరగా దిగిరా. ఫర్ టుడే ఐ మస్ట్ అబైడ్ అట్ ది హౌస్. ఈ రోజున నీ గృహంలో బస చేయాలనుకుంటున్నాను. His name is written there. ఇది మాత్రం The name was already రాయబడలేదు. Zacchaeus' name. కానీ జక్కయ్య పేరు మాత్రం యేసు ప్రభు వారికి తెలుసు. He is the priest. Jesus said, అందుచేత యేసు ప్రభు వారు అంటున్నారు, Zacchaeus, జగన్ డౌన్, త్వరగా దిగిరా. now Jesus is saying that follow the commandments. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ఆజ్ఞలను పాటించు, ఆ ఆజ్ఞలు వెంబడించు, నీ ధనాన్ని అంతటినీ నీ ఆత్మహత్యలన్నీ అమ్మేసి బీదలకి పనిచేయి అని అన్నంగా దేవుడు ఇక్కడ ఒక్క వాకింగ్ కూడా జీసస్ క్రైస్ట్ చెప్పండి. ఒక్క మాట కూడా ఈ విధంగా చేయని యేసు ప్రభు వారి నోటి నుంచి రాలేదు. I want to come to your house. యేసు ప్రభు వారు చెప్పింది ఒకే ఒక మాట, నేను వచ్చి నీ గృహంలో బస చేయాలనుకుంటున్నాను. Not more than that, Jesus not opened the mouth, not said anything about the word. ఇంతకు మించి యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. 6th verse. 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయ వెళ్ళని In everyone's sight, Zacchaeus is a sinner. ప్రతి ఒక్కరు కవి దృష్టిలో ఎలా ఉన్నాడంటే జక్కయ్య ఒక పాపిగా ఉన్నాడండి. Everyone is saying, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు, Messiah is going to sinners' house. మెస్సియా యొక్క పాపి ఇంటికి పాపి గృహానికి వెళ్తున్నాడా? ఆయన తోడ వచ్చిన వాడు జీసస్ కూడా కలిసి అక్కడ వచ్చిన పరిగెత్తిపోయాడు. యేసు ప్రభు వారితో కలిసి ఆ వీధిలోకి వచ్చిన వారందరూ కూడా ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్తానని యేసు ప్రభు వారు అనగానే అటు నుంచి అంటే పక్కకు పారిపోయారండి. Yes, you are going to this man's house? ఏంటి నువ్వు ఈ వ్యక్తి గృహానికి వెళ్తున్నావా? He is a sinner. అతడు పాపి అయి ఉన్నాడు. But Jesus got heard. కానీ యేసు ప్రభు వారు వారి మాటలు లెక్క చేయలేదు. Not stopped. ఎంత మాత్రం ఆగలేదు. 8th verse. 8వ వచనము. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్ద ఆయన అన్యాయంగా దేనినైనా తీసుకుని Even not entered the house also. ఇంకా జక్కయ్య గృహంలోకి యేసు ప్రభు వారు ప్రవేశించడం కూడా లేదు. బైబిల్ ఇలాంటి రాయపడలేదు. ప్రభు యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వచ్చి ఆయన సోఫా మీద కూర్చోపెట్టి ఆయనకు బుద్ధి చెప్పారు. అయ్యా నీకు చాలా పాపం చేశారు, పాపం చేయకూడదు, నీ అనావశ్యంగా డబ్బు తీసుకున్న అందరి దగ్గరది అవన్నీ ఆయనకు తీయండి. ఆయన యేసుక్రీస్తు ఆయనకు అడ్వైస్ చేయలేదు, మాట్లాడలేదు, ఏమి లేదు. ఆ ఇంటి I'll do this. ప్రధాని యేసు ప్రభు వారు యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి ప్రవేశించి ఆయన వెళ్ళి బస చేసి ఆ ఇంట్లో గృహంలో కూర్చొని, జక్కయ్య నువ్వు చేసిన పాపాలు, నువ్వు అన్ని డబ్బులంతా తీసుకున్న వాళ్ళ దగ్గర, నువ్వు ఆ విధంగా తప్పులు చేసావు, ఈ విధంగా తప్పులు చేసి ఈ తప్పులన్నీ నువ్వు చేయకూడదు అనేసి యేసు ప్రభు వారు ఆయనకు బోధించిన తర్వాత జక్కయ్య మారడం కానీ ఈ విధంగా చేస్తానని కానీ చెప్పడం కాదండి. ఇంకో
ఇంకో పరిస్థితుల్లో That's in Luke 19. Sorry. That's in Luke 16. Don't read it. I mean, don't have. దయచేసి చదవద్దండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా ఇంకో ధనవంతుడు ఉన్నాడు. Rich and Lazarus. ఆ ధనవంతుడు మరియు లాజరస్, పేదవాడ లాజరు. He enjoyed his richness. అతను ధనాన్ని అంతటిని కూడా ఎంతగానో భోగంతో అనుభవించాడు. But one day he went to hell. ఒక రోజున అతను ఆ పాతాళంలోకి వెళ్ళాడు. తర్వాత ఆ పాతాళంలో నుంచి ఆ ధనవంతుడు He's praying. అతను ప్రార్థన చేస్తున్నాడు. Where he is praying from? ఎక్కడి నుంచి అతను ప్రార్థన చేస్తున్నాడు? ఆ ధనవంతుడు పాతాళం నుంచి ప్రార్థన చేస్తున్నాడు. Did he get the answer for the prayer? ఆ ప్రార్థనకి ఏమన్నా అతడు జవాబు దొరికిందా ఆ ధనవంతుడికి? Where and when he is supposed to do the prayer, he not did it. ఎక్కడ ఏ సమయంలో ఏ గడియలో అతను ప్రార్థన చేయాలో అప్పుడు అతను చేయలేదు. He's enjoying the richness. ఆ ధనాన్ని అంతటిని కూడా అతను అనుభవిస్తూ ఉన్నాడు. బతికినంత No time for prayer. అక్కడ ప్రార్థించడానికి అతను ఎంత మాత్రం సమయం లేదు. Every day functions, social parties, tour, travel. ప్రతిరోజు కూడా ఏదో ఒక వేడుక చేసుకోవడం, లేదంటే ఎక్కడైనా విలాసవంతంగా వెళ్ళి వేరు వేరు ప్రాంతాలకు ప్రయాణం వెళ్ళటము, ఏదో He's enjoying it. Bible saying he enjoyed his richness. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది అతనుకున్న ధనాన్ని అంతటిని ఎంతగానో అతను అనుభవించాడని. You don't have time to God. దేవుని కొరకు అతని దగ్గర సమయమే లేదు. When he went to hell, ఎప్పుడైతే ఆ ధనవంతుడు ఆ పాతాళానికి వెళ్ళాడో, now he remembered God. ఇప్పుడు ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత దేవుని గుర్తు చేసుకుంటున్నాడు ఆ ధనవంతుడు. మూడు ధనులు చూపిస్తాను. ఇప్పుడు మీకు ముగ్గురు ధనవంతులను చూపిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలో. లుక్క హాస్పిటల్ లోనే, లూకాసు వార్తలోనే. one is a young man. ఒక ధనవంతుడేమో యవనస్తుడు. He have lots of property. ఆ యవనస్తుడి దగ్గర చాలా ధనం ఉందండి. He want to follow Jesus Christ. అతను ఆ యవనస్తుడి దగ్గర చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ అతను యేసు ప్రభువుని వెంబడించాలని He want to receive eternal life. అతడు ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు యవనస్తుడు. కానీ He is not ready to lift his heart from the richness. అతని మనసు, అతని హృదయాన్ని ఆ ధనం యొక్క నుంచి తీసివేయడానికి మాత్రం ఇష్టపడలేదు. Another rich man is there. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. No need to preach. ఏ బోధించిన అవసరం లేదు ఆ ధనవంతుడికి. Just Jesus entered. కేవలం యేసు ప్రభు వారిని కలవగానే He himself saying, అతనికి తనకు తానే చెప్తున్నాడు ఆ ధనవంతుడు, I will give everything to the poor. నా సకల ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా పేదలకు పనిచేస్తాను. Another rich man is there. ఇంకొక ధనవంతుడు ఉన్నాడండి. He enjoyed the life, అతను ఆ ధనాన్నంతటిని కూడా ఎంతగానో అనుభవించాడు తన జీవితం అంతా కూడా. but finally he went to hell. కానీ చివరకు అతను పాతాళానికి ప్రవేశించాడు. What the difference between Zacchaeus and these two rich men? ఇప్పుడు జక్కయ్యకు మరియు ఈ ఇద్దరు ధనవంతులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటండి? చెప్పండి. దయచేసి చెప్పండి సహోదర సహోదరి. You know what the difference? మీకు అర్థమైందా వారి ముగ్గురులో ఉన్న వ్యత్యాసం ఏంటనేది? Somebody is there? చేస్తారు. ఒక వ్యక్తి ఏమో ధనం పైన ఆశలు, ఏదైనా చెప్పండి, కరెక్ట్ గా ఉంటే లేకపోతే నో ప్రాబ్లం. ఈ ముగ్గురు వ్యక్తులలో ఏ తేడా ఉందండి? ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఏం అంటే వ్యత్యాసం ఉందో ఒకసారి చెప్పండి. చెప్పమ్మా. మీది ఆశ. జక్కయ్యకి ఆశ లేదా? ఆశ ఉందని కాబట్టి అందరూ మోసం చేసి తీసుకున్నారు. Read verse 10. 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 9th verse. 9వ వచనం 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా
నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఆ తేడా ఏంటంటే అక్కడ ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఈయన అబ్రహాం కుమారుడు. ఈయన అబ్రహాం కుమారుడై ఉన్నాడు. అబ్రహాం కుమారుడుకు బోధించిన అవసరం లేదు. అబ్రహాం కుమారుడికి బోధించాల్సిన అవసరం ఉండదండి. ఇన్ జాన్ చాప్టర్ 8 యోహాను సువార్త 8వ అధ్యాయంలో జీసస్ సెడ్, యేసు ప్రభువు వారు అన్నారు, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ అబ్రహాం, ఒకవేళ కనుక నువ్వు అబ్రహాము సంతానం అయినట్లయితే యు విల్ డు ద సేమ్ థింగ్ వాట్ అబ్రహాం డిడ్. అబ్రహాము ఏ విధంగా అయితే చేసి ఉన్నారో ఆ విధంగానే మీరు చేసి ఉండేవాళ్ళు అనేసి యేసు ప్రభువు వారు అన్నారు. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరుడా? వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ త్రీ పర్సన్స్? ఈ ముగ్గురు ధనవంతుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటండి? ఇప్పుడేనా నోరుతారండి? ఇప్పుడైనా నవ్వుతారండి. అబ్రహాం సంతానం పబ్లిక్ మీటింగ్ అయిపోయింది. ఇదే చర్చ్ మీటింగ్ ఉంటే ఇది బహిరంగ కోరిక అయిపోయింది కాబట్టి బయటగా ఉన్నాడు. అంచుకుంటారు. అదే కనుక సంఘంలో అయినట్లయితే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను కదా, 3 రిచ్ మెన్స్ ఇక్కడ ముగ్గురు ధనవంతులు ఉన్నారండి. వన్ ఈస్ ఫాలోయింగ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్. మోషే ద్వారా చెప్పబడిన ఆజ్ఞలన్నింటినీ చిన్న వయసు నుంచే పాటిస్తున్నారు ఆ ధనవంతుడు. ఒకరు, ఒక ధనవంతుడు. వన్ ఇంకొక ధనవంతుడు సీకింగ్ గాడ్, ఎంజాయింగ్ ద లైఫ్. ఎంతబాగా దేవుడిని వెతక్కుండగా అతనికి కలిగిన ధనాన్ని అంతటిని కూడా వెచ్చిస్తూ ఆనందంగా జీవించాడు. వన్ ఇస్ ద బిలీవర్, ఒక అతనేమో విశ్వాస అయి ఉన్నాడు, ఒక అన్బిలీవర్. ఒక ధనవంతుడేమో అవిశ్వాస అయి ఉన్నాడు, వన్ ఇస్ ద మేక్ బిలీవర్. ఇంకొక ధనవంతుడేమో వేషధారైన విశ్వాసం, నటన విశ్వాసం. అతను అన్ని ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాడు. విశ్వాసం విశ్వాసం I will not wear any gold. I will not cut my hair. కత్తిరించుకోను. I will not smoke. I will not drink. I will not do this. I will not do that. From childhood I am doing, brother. I born in this passage. నేను ఈ వర్తమానంలోనే జన్మించాను సహోదరి. నేను ఇటువంటి కార్యాలు ఏమి చిన్న వయసు నుంచి చేయలేవు. ధూమపానం కానీ మద్యం సేవించడం కానీ ఎటు చెడు కార్యాలు చేయలేవు. I am doing all what my prophet said. నా ప్రవక్త ఏదైతే తెలిపి ఉన్నాడో వాటన్నింటినీ చిన్న వయసు నుంచి నేను పాటిస్తున్నాను. That's what the boy saying. ఆ ఎవరైనా ఆ ధనవంతులు చెప్తున్నదే కదండి. I am following all the Moses commandments. మోషే ద్వారా చెప్పబడిన ఆజ్ఞలన్నింటినీ చిన్న వయసు నుంచి నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు కదా. చేయలేదా? మోసం చేయలేదా? మోషే ద్వారా చెప్పబడిన ఆజ్ఞలని ఆ యవనస్తులైన ధనవంతులు పాటించడం లేదా? So you also saying I am following all the commandments given by Branham? మనం కూడా చెప్తా ఉన్నాం, ప్రవక్త ముందు బ్రహ్మం గారి ద్వారా బోధించబడిన ఆజ్ఞలన్నింటినీ మనం పాటిస్తున్నామని. Everything I am following, brother. ప్రతిదీ కూడా నేను వెంబడిస్తున్నాను సోదరుడా. What Branham said? ఏదైతే బ్రహ్మం గారు పలికి ఉన్నారో I follow that. ప్రతిదీ నేను వెంబడిస్తున్నాను. But Jesus said, కానీ యేసు ప్రభువు వారు అన్నారు, go and sell your properties and give it as poor. నీ ఆస్తిపాస్తులన్నీ పూర్తి అమ్మి వేసి పేదలకు పంచివేయి అని చెప్పగానే సైలెంట్ గా వెళ్ళిపోయారు. అతను నిరుత్సాహంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడండి. ఆమెన్ రాలేదా? ఆమెన్ రాలేదు. ఆ మాట వినగానే అతని నోట్లో నుంచి ఆమె అనే పదం రాలేదు. బట్ మంచి బిలీవరే, కానీ మంచి విశ్వాసే. బట్ వన్ మ్యాన్ ఇస్ దేర్. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు బోధించిన అవసరమే లేదు. అతనికి ఏ బోధ చేయాల్సిన అవసరమే లేదండి. రాత్రి కూర్చోబెట్టి ఏడు జక్కయ్య ఇంట్లో ఒక 10 రోజులు ఉండి ఆయనకు బుద్ధిని చెప్పారు. తర్వాత జక్కయ్యకి బుద్ధి వచ్చింది. అలా రాయబడింది బైబిల్లో. ఇప్పుడు దివారాత్రులు 10 రోజులు యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లో బస చేసి ఈ బుద్ధి చెప్పిన తర్వాతే జక్కయ్య మారాడు అనేసి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. లేఖనాలన్నీ చూపించారు జక్కయ్యకి. లేఖనాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలన్నీ తీసి చూపించి 10 రోజులు ఇంట్లో ఉండి 10 రోజులు ఆ బస చేసి జక్కయ్య ఇంట్లో ఆ లేఖనాలన్నింటినీ జక్కయ్యకు చూపించిన తర్వాత జక్కయ్య మారాడు. అప్పుడు జక్కయ్యకు ఐ ఓపెన్ అయింది. అప్పుడు అవన్నీ చూపించిన తర్వాత యేసు ప్రభువారు అప్పుడు జక్కయ్యకు కళ్ళు తెరవని రాయబడి జీసస్ కన్విన్స్డ్ జక్కయ్యస్. జక్కయ్యను యేసు ప్రభువారు ఒప్పించాడు అని రాయబడిందా? ఇంటికి రాలేదండి ఆయన. అసలు ఆ యేసు ప్రభువారు గృహంలో అడుగు కూడా పెట్టలేదండి. ఆయన అంటున్నాడు, ప్రాపర్టీస్ నా ఆస్తి వయసులో ఉన్న సకాన్ని అమ్మివేసి
I'll give to the poor. పేదలకు పంచివేస్తాను. Wherever I deceive the peoples, నేను ఎక్కడైతే ప్రజలను మోసం చేసి ఉన్నానో fourfold I will give. వారికి 4 గింతలుగా వెనక్కి చెల్లిస్తాను. Jesus, nothing he said. యేసు ప్రభువారు ఏ మాట మాట్లాడలేదని Jesus said, యేసు ప్రభువారు అన్నారు. why it is happening, you know? ఎందుచేత ఆ విధంగా జరుగుతుందో మీకు తెలుసా? You are all calling him as a sinner. మీరందరూ అతని పాపి అని పిలుస్తున్నారు. But I am saying, కానీ నేను చెప్తున్నాను, he is the son of Abraham. ఆయన అబ్రాహాము సంతానమై ఉన్నాడు. In all your sight, మీ అందరి దృష్టిలో he is a sinner. అతడు పాపి అయి ఉన్నాడు. But in my sight, కానీ నా కను దృష్టిలో he is the predestinated seed of Abraham. ఆయన ముందుగానే నిర్ణయించబడిన అబ్రాహాము సంతానమై ఉన్నాడు. Because ఎందుకంటే believer is not a believer by doing the works. విశ్వాసం అంటే తను చేసే కార్యాల ద్వారా విశ్వాసగా ఉండండి. The believer should do the same work what Abraham did. విశ్వాసి అనేవాడు ఏ కార్యాలు చేయాలంటే అబ్రాహాం గారు ఏ కార్యాలు అయితే చేశాడో ఆ కార్యాలనే విశ్వాసం కూడా చేయాలి. That's why Jesus said in John 8, అందుచేతనే యేసు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. what he saying? ఆయన ఏమంటున్నాడు అక్కడ? You are calling yourself as the Abraham seed. మిమ్మల్ని మీరు అబ్రాహాం సంతానం అని పిలుచుకుంటున్నారు. If you are Abraham seed, ఒకవేళ కనుక మీరు అబ్రాహాం సంతానం అయి ఉన్నట్లయితే you will do the same thing what అబ్రాహాము Abraham గారు did. ఏదైతే చేస్తున్నారో ఆ కార్యాలు మీరు కూడా చేసేయాలంటున్నారు. Hallelujah. హల్లెలూయా. John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులుగా చేయబడి ఉన్నది ఎలా చెప్పుకుంటున్నారు అని అందుకు యేసు పాపము చేసే ప్రతి వాడు పాపములకు దాసుడండి. నిశ్చయంగా చెప్పుతున్నాను, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. 39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అని. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది. యేసు వీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలే చేతులు. ఇదే తేడా. ఇప్పుడు అర్థమైందండి. ఇదే వ్యత్యాసం. ఆ ముగ్గురు విద్యకులు ఏంటంటే ముగ్గురులో ముగ్గురు మాత్రమే అబ్రహాం సంతానం. ఇప్పుడు ఆ ముగ్గురు ధనవంతులలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆ ముగ్గురులో ఒక్కరు మాత్రమే అబ్రహాం సంతానమై ఉన్నారు. Jesus said that it is easy to enter a camel in the eye of the needle, but it's hard to a rich man to enter the kingdom of God. యేసు ప్రభువు ఏం చెప్పినారంటే సూర్యుడు పచ్చకుండా వంట దూరటం సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం దుర్లభం అని చెప్పి ఉన్నాడు. But the same way, అదే విధంగా here one rich man is there. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. Is Zacchaeus. జక్కయ్య He is the son of Abraham. అతను అబ్రహాం సంతానమై ఉన్నాడు. For the world, కానీ ప్రపంచానికైతే sinner. అతను పాపి అయి ఉన్నాడు. But Jesus, కానీ యేసు ప్రభువుకు మాత్రం Abraham seed. అబ్రహాం సంతానమై ఉన్నాడు. If you are Abraham seed, ఒకవేళ కనుక నువ్వు అబ్రహాం సంతానం అయితే then you will do the same thing what Abraham did. That is a sign that you are children of Abraham. ఒకవేళ మీరు అబ్రహాం గారి సంతానం చేశారో ఆ కార్యాలు మీరు కూడా చేస్తారు. అదే సూచన అయ్యింది మీరు అబ్రహాం సంతానం అయి ఉన్నారని. When Abraham won the battle and coming back, ఎప్పుడైతే అబ్రహాం గారు యుద్ధాన్ని జయించి వెనక్కి తిరిగి వస్తున్నాడో he met Melchizedek. ఆయన మెల్కీసెదెకును కలుసుకున్నాడు. Amen. ఆమేన్. He is giving a tithe to Melchizedek. ఆ మెల్కీసెదెకు ఆయన దశమ భాగాన్ని చెల్లిస్తున్నాడు. He gave bread and wine. ఆయన ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని పంచుకున్నారు అక్కడ. And what the other kings are saying? అక్కడ ఉన్న రాజు అందరూ ఏమంటున్నారండి? Abraham, అబ్రహామా, take these properties. ఈ ఆస్తి వస్తువులను నువ్వు తీసుకో. చెప్పారా లేదా? చెప్పారా? ఏం జవాబించారో తెలుసా అండి? చాలా మందికి తెలియదు. చదవండి. కొంతమందికి చదివితే అర్థమవుతుంది.
దొరికిందా? చాప్టర్ 14 14వ అధ్యాయం 21 14:21. 21వ వచనం. సొదొమరాజు చదవండి బ్రదర్. మనుషులను నాకు ఈ ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహామును చెప్పగా అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతుడిగా చేస్తున్నాను నీవు చెప్పినట్లు నూరు పోగలను చెప్పు వారిను నీ వాటిలో ఏదైనా తీసుకొని ఆకాశమునకును భూమి దగ్గర సృష్టికర్తలు సర్వోన్నతులను దేవుడైన యెహోవా యొద్ద నా చేయని ప్రమాణం చేసి ఉన్నారు. ఎస్ ఏమా 14:20. 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతకు అప్పగించిన సర్వోన్నత దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిట్లోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. In the 21st verse, and the king of Sodom said unto Abraham, give me the persons and take the goods to thyself. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా The king of Sodom saying, ఆ సొదొమ రాజు అంటున్నాడు, they took all my men. నా మనుషులందరూ తీసుకున్నావు. They took all my men. ఆయన నా మనుషులు తీసి వెళ్ళిపోయారు. ఏ మనిషిని విడిపించారో ఆ మనిషిని నాకు ది. అబ్రహాం గారు ఆయన గెలిచి ఆయన మా ప్రజల్ని అంటే ఆయన మనుషులందరినీ ఆయన దక్కించుకున్నాడు. ఆ మనుషులందరూ నాకు వెనక్కించి ఈ ధనాన్ని నువ్వు తీసుకెళ్ళంటున్నాడు. ఆ సొదొమ What happened there? మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో? The kings came and took the people of Sodom and Gomorrah. ఆ రాజులు వచ్చి సొదొమ గొమొర్రా ఉన్న ఆ మనుషులందరినీ వారు తీసుకొని వెళ్ళారు వారితో పాటు. Amen. ఆమేన్. Now Abraham fought and got them back along with Lot. ఇప్పుడు అబ్రహాం గారు వెళ్ళి ఆ రాజులతో పోరాడి యుద్ధము చేసి లోతుతో పాటు ఆ ప్రజలందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చాడండి. So the king saying, ఇప్పుడు ఆ సొదొమ రాజు అంటున్నాడు, give my people. They took my people. Not give the people only. ఆ రాజులు నా ప్రజలందరినీ తీసుకొని వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరూ నా దేశ ప్రజలే కదా, ఆ ప్రజలే నాకు ఇచ్చేయని చెప్పేసి ఆ సొదొమ రాజు అబ్రహాంని అడుగుతున్నాడు. What property you looted from there? ఇప్పుడు ఆ రాజుల దగ్గర నుంచి ఏ ధనాన్ని అయితే నువ్వు గెలుచుకొని తీసుకొచ్చావో ఆ ధనాన్ని అయితే కూడా ఈ ప్రజలకు బదులుగా నువ్వు తెచ్చుకో. ఒకవేళ నీరు అక్కడ ఉంటే ఏం చెప్తారు? ఒకవేళ కనుక మనమే అక్కడ నిలబడి ఉంటే మనం ఏం చేస్తామండి? ఇక్కడ అబ్రహాం రాజా కాదు, ఇప్పుడు అబ్రహాము రాజు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజా. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజులై ఉన్నారు. Abraham is a shepherd. అబ్రహాం గారు ఒక గొర్రెల కాపరి అయి ఉన్నాడు. రాజు చెప్తారు, ఇప్పుడు రాజు చెప్తున్నాడు, నా దగ్గర ఎక్కువ ఉందిరా, నా దగ్గర ఎక్కువ ఉంది, నాకేమీ అవసరం లేదు, నాకేం ధనం అవసరం లేదు, నా ప్రజలు మాత్రం నాకు చాలు, నా ప్రజలు మాత్రం నాకు వెనక్కిచ్చే చాలు. టేక్ దిస్ ఆల్ ప్రాపర్టీ. ఈ ధనాన్ని అంతటిని కూడా నువ్వే తీసుకెళ్ళిపో. వాట్ యు డూ ఇఫ్ యు ఆర్ దేర్? ఒకవేళ కనుక మనమే అదే స్థానంలో ఉన్నట్లయితే రాజానే చెప్పేశారు, రాజే చెప్తున్నాడు ధనాన్ని అంతటిని పట్టుకోవడం అని. నాకు కూడా ఇంత దూరంలో వచ్చి బాధపడ్డాను, ఈ ఎంతో దూరం నుంచి వచ్చి నేను కూడా పోరాడి గెలుచుకొచ్చాను, నాకు హక్కు ఉంది కదా, నాకు కూడా దానిపైన హక్కు ఉంది కదా, గెలుచుకొని వచ్చాను కాబట్టి నా ప్రాణం పెట్టి యుద్ధం చేశాను, నా ప్రాణాలు బలంగా పెట్టి యుద్ధాన్ని జయించాను. ఐ డిజర్వ్ ఫర్ దట్ కదా, నేను దాని ఎంతో హక్కుదారుగా ఉన్నాను సహోదరా సహోదరి. ఐ డిడ్ సంథింగ్ ఫర్ గాడ్, నేను దేవుని కొరకు ఏదో చేసి ఉన్నాను కాబట్టి ఐ డిజర్వ్ ఫర్ దట్, నేను దానికి అది పొందుకోవడానికి నేను హక్కుదారునై ఉన్నాను. నాకు పిచ్చి పడిందా ఫ్రీగా చేయాలని, నాకేమో పిచ్చి పట్టిందో ఉచితంగా వారికి సహాయం చేయాలని. తప్పు చేసి వెళ్ళిపోయారు, లోతు అక్కడ తప్పు చేసి వెళ్ళిపోయాడు. నాకేదో పిచ్చి పడిందా, నాకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత దూరం వచ్చి ఇంత దూరం ప్రయాణం చేసి నా ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని బలంగా పెట్టే చేసి యుద్ధాన్ని గెలిచి ఆయన తీసుకొని రావటం, వారిని వెనక్కి తీసుకురావడం ఎదురు పిచ్చి పడిందా, నాకేమైనా పిచ్చి పట్టిందా? కానీ నా ఫ్రీగా చేయాలా, ఈ పనంతా కూడా నేను ఉచితంగా చేయాలా? ఐ ఆల్సో డిజర్వ్, నేను కూడా దానికి హక్కుదారునై ఉన్నాను, గెలుచుకొని వచ్చాను కాబట్టి. ఉందా లేదా? అవునా కాదా అండి? అవునా డిజర్వా లేదా? అబ్రహాంకి హక్కు ఉందా లేదా ఆ ధనాన్ని తీసుకోవడానికి? గెలుచుకొని వచ్చాను. ఇప్పుడు రాజా ఆజ్ఞాపిస్తున్నాడు. అబ్రహాం నాట్ ఆస్కింగ్, అబ్రహాం గారు అడగట్లేదు. ద రాజా సేయింగ్, ఇప్పుడు రాజు ఏమంటున్నాడు?
అబ్రాహ్మా, ఈ అన్ని ఆస్తి ఉంది కదా, ఈ ధనవంతా ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి కదా, ఇది తీసుకెళ్ళిపో. నువ్వు తీసుకెళ్ళిపో. నాకు అవసరం లేదు. నాకెంత మాత్రం అవసరం లేదు. ఐఎమ్ కింగ్. నేను రాజునై ఉన్నా. చాలా ఉంది నా దగ్గర రాజుమాలో చాలా ఉంది. నీ ఒక చెప్పడు కదా, నువ్వు ఒక గొర్రె కాపురావు కదా, నీకు తీసుకెళ్ళిపో. ఈ ధనం నువ్వు తీసుకెళ్ళిపో. అబ్రహాం క్యారెక్టర్ చూడండి. ఇక్కడ అబ్రాహం గుణాన్ని చూడండి ఒకసారి. అవునంత రాజా, అబ్రాహం అంటున్నాడు, రాజా ఏమనుకున్నారు? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నా బట్టలు అన్ని చూసి నన్ను అడగడం అనుకున్నారా మీరు? నేను వేసుకున్న దుస్తులను చూసి నేను అడుగుతా, నేను నువ్వు తలుచు. నా మాటలు చూసి, నాను భోజనాలు చూసి, నా వస్తువులు చూసి, నా బట్టలు చూసి ఏదో నా నిన్న అడిగిన వాళ్ళు కనపడతానా? నా వస్త్రధర్మాన్ని చూసి, నా మాట తీరును చూసి, నేను భోజనం చేసే విధానాన్ని చూసి నేనేమైనా అడుగుతున్నాను అనుకుంటున్నావా రాజా? యు వాంట్ టు మేక్ మీ రిచ్? నువ్వు నేను ధనవంతులుగా చేయాలనుకుంటున్నావా? జస్ట్ ఐఎమ్ థింకింగ్ జోక్. అబ్రహాం ఇస్ లాఫింగ్. ఇక్కడ ఆ మాట మాట్లాడి అబ్రాహం గారు ఆ విధంగా నవ్వుతున్నారండి. నువ్వు నన్ను ధనవంతులు చేయాలనుకుంటున్నావా? రాజా, రాజా నెక్స్ట్ వర్స్. తర్వాత లేఖనము వచనము. అబ్రాము, నేను అబ్రాము వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట He said that I lift my hands before my God. అబ్రాహం గారు అంటున్నారు, నా దేవుని ఎదుట నా హస్తములు పైకి కూడా నా మీద నిందమోపలేరు. I made Abraham rich ఈ రాజు నన్ను ధనవంతుడు చేశాడని. because Abraham knows. ఎందుకంటే అబ్రాహాముకు తెలుసు, God promised దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రాహాము గారికి, I will make you many nations. నేను నీకు చాలా గొప్ప దేశాలను ఇస్తాను. I will make you many nations. నేను చాలా గొప్ప జనాంగముగా చేస్తాను నిన్ను. And from your lineage many kings will come. నీ సంతానం గుండా చాలా గొప్ప రాజులు వస్తారు. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I will multiply you. నేను నిన్ను అభివృద్ధి చేస్తాను. I will lift you. నేను నిన్ను హెచ్చిస్తాను. Abraham saying, అబ్రాహాం అంటున్నాడు, నాకేదైనా ఆశీర్వాదం కావాలంటే, నాకేమైనా ఆశీర్వాదం కావాలనుకున్నట్లయితే, నాకేదైనా ఆస్తిని కావాలంటే, నాకేమైనా ఆస్తిపాస్తులు కావాలనుకున్నట్లయితే, my blessings not coming from the left side and right side or front side or back side. నా ఆశీర్వాదం లేదు ఎడమ వైపు నుంచి కానీ, కుడి వైపు నుంచి కానీ, ముందు నుంచి కానీ, వెనక నుంచి కానీ రావట్లేదు. My blessings come from above. నా ఆశీర్వాదములు పైనుంచి వచ్చేవై ఉన్నవి. That's why Abraham lifting his hand. అందుచేత అబ్రాహాము గారు ఆయన హస్తం పైకెత్తుతున్నాడు. పైకి ఎత్తారా లేదా? పైకెత్తాలో లేదండి. ఆయన హస్తం పైకెత్తి ఏం చెప్తారు? ఆయన హస్తంలో పైకెత్తి ఏమంటున్నాడు? No one can say that I made Abraham rich. ఎవ్వరు కూడా సొదొమ రాజు అబ్రాహాముని ధనవంతులుగా చేశాడని చెప్పడానికి అవకాశం లేదు. He said, ఆయన అంటున్నాడు, not a strap of chappal I want from you. ఆ చెప్పుల వారు కూడా నీ యొద్ద నుంచి నాకు అవసరం లేదంటున్నాడు అబ్రాహాం గారు. ఆ ధనాలు చూసి అబ్రహాం అక్కడ పడిపోయా, ఆ బంగారం, ఆ బెడ్డి, బిర్యానీ అంటారా? అబ్రాహాం గారు ఆ ధనాన్ని ఆ ఎన్ని వస్తువులను చూసి వాటి పైన పడిపోయి, ఆహా డబ్బు, బంగారం, అమ్మో రాజా, ఇవన్నీ నాకేనా? రాజా ఇవన్నీ నాకేనా? పనులందరూ పిలిచి రండి ఇవన్నింటిని మూటలు కడుతుందని అబ్రాహాం గారు. ఇలాంటి రాజ వస్త్రం ఎప్పుడు చూసారా? ఇటువంటి రాజు వస్త్రం ఎప్పుడన్నా చూసారా మీరు? రాజుగారు ఇచ్చారు. రాజుగారు ఇచ్చారు. రాజుగారు నమస్కారం పెట్టండి. రాజుగారికి అందరూ మీరు అందరూ పనులను నమస్కారం పెట్టారు. నాతో అబ్రహాం వచ్చారు, అందరూ రమ్మండి ఇక్కడే. అబ్రాహాం గారితో వచ్చి అంటే యుద్ధానికి వచ్చిన అందరూ రెండు ఇక్కడికి. రాజుగారు నమస్కారం పెట్టండి. రాజుగారికి ఒక నమస్కారం పెట్టండి. రాజుగారు అందరూ ఇచ్చారు. ఆ రాజు మనకి అందరికి ఇచ్చాడు. రాజా రాజా నువ్వెంతో గొప్పవాడివి. దేవుడు నిన్ను దీవించును గాక. అలాంటి యాక్షన్ చేస్తారా? ఆ విధంగా ఏమన్నా అబ్రాహాం గారు అక్కడ పనుకు వచ్చినట్టు ఊగిపోయాడా? స్టాండింగ్ దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన రాజ్య సంతానం వలె దేవుని కొరకు నిలబడ్డాడండి అబ్రాహాం గారు. అదే అబ్రాహాం గారి గుణమై ఉంది. అడుగుతారా? ఏమన్నా అబ్రాహాం గారు అడుగుతున్నాడా రాజు దగ్గర? రాజా కొంచెం పక్కన రమ్మండి. రాజుతో ఏమన్నా లాలుచులాట, రాజా కొద్దిగా పక్కకు రా, మీతో వచ్చాను, నన్ను ఫైట్ చేశాను, నీ కోసం వచ్చాను, మీ ప్రజల కోసం నేను యుద్ధం చేశాను, ఇదన్నీ నీకు 50 నాకు 50, నీకు సగం నాకు సగం.
లేకపోతే వచ్చిన వాళ్ళకి అందరికీ 10%. ఇప్పుడు మిగిలింది ఏదైనా ఉంటే ఆ 10% మనతో వచ్చిన వాళ్ళకి ఇద్దాం. 50% తీసుకోవాలని ఆయన చెప్పకూడదు. నేను 50% తీసుకున్నాను అనేసి బయటికి రాకూడదు. నీకు నాకు డీల్, ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నీకు 50 నాకు 50. నీకు సగం నాకు సగం. ఇలాంటి ఈ విధంగా అబ్రహాం గారు ఏమైనా పక్కన తీసుకెళ్లి రాజుతో ఏమైనా లాభం పడ్డారా? సరైన ఉన్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ రోజు తెలుసా, ఈ రోజు అబ్రహాం సొంతం ఏ విధంగా ఉందో తెలుసా అండి? ఎవరైనా ఆటో అడిగితే, ఎవరైనా ఆటో అని అడిగారు అనుకోండి, నా ఆటో పంపిస్తాను, నా ఆటో పంపిస్తాను. ఇజ్రాయల్ ఈయన ఇల్లు డ్రాప్ చేయండి, ఇతను తీసుకెళ్ళి అక్కడ నాకెంత ఎందుకంటే కిరాయి నేనే ఇప్పించా కదా. అన్ని చోట్ల కమిషన్, ప్రతి చోట లేదండి. అప్పుడు కూడా అంటే విశ్వాసం కూడా ఆ విధంగానే ఉన్నారు. విశ్వాసులకు కూడా ఆయన వదిలేసినట్లు విశ్వాసులు వాళ్ళతో కూడా విశ్వాసం ఎవరు కమిషన్ తీసుకుంటారు. విశ్వాసులకి పని చేసినా సరే, విశ్వాసులకి ఏదైనా సాయం చేసినా సరే, అందులో కూడా ఎంతో కొంత వాళ్ళు మిగిల్చుకునే విధంగా ఉన్నారు. మరి డ్రైవింగ్ లైసెన్స్ కావాలా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సౌదర్య నీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అందరికి 10,000 అడుగుతారు, అందరికైతే 10,000 కట్టాలి. నీకంటే నీకైతే 7,000 7,000కి చేయిస్తాను. ఓకే మీద చేయండి మీద. సరే సౌదర్య 7,000 ఇస్తాను, చెల్లించి పెట్టాను. బయటికి వెళ్ళి ఇంకో బస్సులో పంపిస్తాను, కుంభాభసమైన వ్యక్తిని పంపిస్తాను. 7 తీసుకో, 7,000 తీసుకో, 5 నీకు, 5 నీకు, 2 నాకు. విశ్వాసులు కూడా వదిలేస్తుంది. విశ్వాసం కూడా వదలట్లేదు ఇప్పుడున్న వాళ్ళు. అక్కడ అబ్రహాం ఇది చేయాలి కదా, ఆ విధంగా అబ్రహాం గారు కూడా అలాగే చేయాలి కదా. ఒక ఆయన పక్కన తీసుకెళ్ళిపోయి రాజును పక్కన తీసుకెళ్లిపోయి ఇంత పెద్ద యుద్ధం చేశారు. ఇంత పెద్ద యుద్ధం చేసి ఆయన యుద్ధం చేసిన వారు కాదు, ఆయన అన్ని కాపులే. వాళ్ళైతే కాపర్లు ఉన్నారు. యుద్ధం అనుభవం అనేది అబ్రహాం గారికి కానీ వాళ్ళతో పని వారికి కానీ లేదు. ఇఫ్ ఎనీవన్ డై ఇన్ అబ్రహాం గారితో వచ్చిన ఆ యొక్క అబ్రహాం గారితో పాటు వచ్చిన పని వాళ్ళు ఎవరైనా చనిపోయినట్లయితే అబ్రహాం గారికి ఆయన నష్టమై ఉండేది. ట్రావెల్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్, ఆయన ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన యుద్ధం చేసి ఉన్నాడు. బ్రెడ్ ఫర్ దెమ్, వారందరూ కూడా అబ్రహాం గారు రొట్లు పంచిపెట్టి ఉన్నారు. అంత కొత్త ప్రజలు తీసుకుంటే అక్కడ వెళ్ళాలంటే సవాల్ విషయం అండి. అంతమంది ప్రజలందరినీ వెంట పెట్టుకొని అంత సుదీర్ఘ ప్రయాణం చేసి తీసుకెళ్లాలంటే సాధారణ విషయం ఖర్చు ఉంటుంది కదండి. నాటి మధ్యలో అంతా వారికి ఆహారం కానీ ఏదైనా సరే ఖర్చులు ఉంటాయి కదా. Did Abraham is making any dealing with that king? ఇప్పుడు ఇంత నేను ఖర్చు పెట్టాను కాబట్టి నేను కూడా నేను నష్టపోయాను కాబట్టి అని చెప్పి రాజుతో వెళ్ళి ఏమన్నా పక్కన తీసుకెళ్లి ఏమన్నా లాభించులు పడుతున్నారా? Did Abraham ask me 10%, 20%, 30%, 50%? ఇప్పుడు అబ్రహాం గారు అక్కడ జయించిన ధనంలో నుంచి నాకు 10%, 20%, 30%, 50% అని ఏమైనా అడుగుతున్నారా? మీరందరూ అబ్రహాం సీడే కదా, మనందరం అబ్రహాం సంతానమే కదండి. ఉంటే ఏమే అబ్రహాం సంతానంగా ఉంటే, ఒకవేళ అబ్రహాం సంతానమే నిజంగా అయి ఉన్నట్లయితే ఏం చేస్తారు? ఏం చేస్తాం మనం? చెప్పండి సోదరుడా సోదరు. అబ్రహాం చేసినట్లే చేస్తాం మనం కూడా. వాట్ అబ్రహాం డిడ్? ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? పంచాడు కదా, ఏమైనా మధ్యలో ఆయన భాగం ఏమైనా అడిగాడా? వచ్చిన దాంట్లో 500 చేపలు 600 అమ్మేశారా? 500 రూపాయలు చేపల్ని 600 రూపాయలకి ఏమైనా అమ్మాడా? అందరూ సైలెంట్ గా ఉంటే ఏదో చేశారు, గౌరవ చేశారు. ఒకవేళ మీరందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారంటే మీరు ఏదో చేశారు, చాలా చేశారు అనుకుంటాను. చాలా చేసినట్టున్నారు ఈ విధంగా. అబ్రహాం గారు అంటున్నారు, ఓపెన్లీ టాకింగ్, నాట్ సీక్రెట్లీ. ఇప్పుడు ఆయన పక్కన తీసుకెళ్లి రాజుతో మాట్లాడట్లేదండి, బహిరంగంగానే మాట్లాడుతున్నాడు. రాజా రాజా, యూ టేక్ ఎవ్రీథింగ్, నువ్వే సమస్తం తీసేసుకో. ఎ నార్మల్ పర్సన్, ఒక సాధారణమైన వ్యక్తి టు టాక్ ఇన్ ద కింగ్, ఆ రాజుతో మాట్లాడే విధానం చూడండి.
అవన్నీ నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు. నాకు ఒక స్టాప్ కూడా అవసరం లేదు. నీ చెప్పుల వారిలో ముక్క కూడా నాకు అవసరం లేదు. మై బ్లెస్సింగ్స్, నా ఆశీర్వాదములు కమింగ్ ఫ్రమ్ గాడ్, పైనుంచి వస్తాయి, దేవుని యొక్క నుంచి వస్తాయి. ఈ కమిషన్స్, ఇద్దు అదు, ఈ మోసం చేసింది, ఇదన్నీ నాకు అవసరం లేదు. ఈ ధనంలో భాగం కానీ లేదంటే ఈ మోసపూరితంగా సంపాదించిన డబ్బులు నాకేం అవసరం లేదు. మై బ్లెస్సింగ్స్, నా ఆశీర్వాదములు మై జెహోవా జైరే, నా యెహోవా ఈరే ఇస్తాడు. when he bless me, ఎప్పుడైతే ఆయన నన్ను ఆశీర్వదిస్తాడో there will be no curse on that. దానిపైన ఎటువంటి శాపం అనేది ఉండదు. ఈ మాట యేసుక్రీస్తు అక్కడ రెఫర్ చేస్తారు. ఈ మాటలే యేసు ప్రభు వారు అక్కడ చెప్తున్నాడండి. What is saying? ఆయన ఏమంటున్నాడు? If you are Abraham's generation, ఒకవేళ కనుక మీరు అబ్రహాము సంతానమైనట్లయితే, Abraham's are never like this. అబ్రహాం చేతులు ఎన్నడూ కూడా ఈ విధంగా లేవండి. ఆయన భార్య చనిపోయినప్పుడు ఆయన ఫ్రీగా ల్యాండ్ ఇస్తారు. ఆయన భార్య చనిపోయినప్పుడు కూడా, సారా చనిపోయినప్పుడు కూడా అతను ఉచితంగా ఆ భూమిని ఇస్తానని చెప్పాడు అబ్రహాం గారితో. Abraham is not like free gifts. ఆ ఉచితంగా వచ్చే వాటి పైన ఆశపడే విధంగా లేదండి అబ్రహాం గారు. The character of Abraham is not interested in the free gifts. అబ్రహాం గారు గుణం ఏంటంటే ఆ ఉచితంగా వచ్చే వాటి పైన ఎంత మాత్రం ఆసక్తి కలిగి లేడు. He said, I will pay and take it. నేను ఆ భూమికి వెల చెల్లించి తీసుకుంటాను. He paid ఆయన ఆ వెల చెల్లించాడు, and took. ఆ భూమిని తీసుకున్నాడు. The same Abraham seed in one day in Calvary. ఆ కలవరిలో అదే విధంగా Satan said, అబోధ అన్నాడు, fall down before me. నాలుగో సాగిలబడు, I will give you freely. నేను ఉచితంగా నీకు ఇస్తాను. Jesus said, యేసు ప్రభువు అన్నారు, I don't want freely. నాకేది కూడా ఉచితంగా అవసరం లేదు. అబ్రహామే అలాంటి అంటే అబ్రహాం రాయల్ సీడ్. అబ్రహామే ఆ విధంగా చేసినట్లయితే నేను అబ్రహాం రాజు సంతానమై ఉన్నాను. I don't want any freely. నాకేది కూడా ఉచితంగా అవసరం లేదు. I pay my last drop of the blood on this earth. నేను నా చివరి రక్తపు ఈ భూమి పైన Freely. నాకేది ఉచితంగా అవసరం లేదు. ఎందుకంటే I am the royal seed of Abraham. నేను అబ్రహాం యొక్క రాజ సంతానం ఉన్నాను కాబట్టి. So what is the character of Abraham? అంటే దాన్ని బట్టి అబ్రహాం యొక్క గుణం ఏంటండి? One day Abraham is sitting there. ఒక రోజున Abraham sitting there. ఒక రోజున బ్రహ్మం గారు అక్కడ కూర్చొని ఉన్నారు. One brother came and giving a check for $1 million. బ్రహ్మం గారికి ఒక సహోదరుడు వచ్చి కొన్ని కోట్ల ధనాన్ని చెక్ రూపంలో రాసి ఇచ్చాడండి. He was in a very big debt. నిజంగా ఆ సమయంలో బ్రహ్మం గారు చాలా అప్పుల పాలైపోయి ఉన్నాడు. The brother said, బ్రహ్మం గారు ఏమన్నారంటే, even I don't want to see it. ఆ చెక్ వైపు చూడటానికి కూడా నాకు ఇష్టం లేదని చెప్పాడు. చెక్ తీసుకున్న తర్వాత నేను కనీసం అది చూడాలని. is the seed of Abraham. ఎందుకంటే ఆయన కూడా అబ్రహాం అన్నాడు కాబట్టి. What Paul said? పౌలు గారు ఏమన్నా, Paul was a very rich man. పౌలు గారు చాలా ధనవంతుడే ఉన్నాడు. He said, ఆయన అన్నాడు, for Jesus, యేసు ప్రభు కొరకు I throw everything back. నేను సమస్తాన్ని విసిరివేశాను. Who is Paul? పౌలు గారు ఎవరండి? Abraham seed. అబ్రహాం సంతానమై ఉన్నాడు. He said, Jesus is my life. ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తే నా జీవితమై ఉన్నాడు. The world is the vain for me. ఆ ప్రపంచమంతా కూడా ఒక వ్యర్థమైంది నాకు. He is not running behind that. ఆయన ఎంత మాత్రం కూడా ఆ ధనం కూడా ఆ ప్రపంచం వెంట పరిగెత్తలేదు. I'm not running behind that. బెన్నం గారు కూడా ఆ ప్రపంచం వెంట పరిగెత్తలేదు. No one is running behind that. ఆ వాటి వెనక ఎవ్వరు కూడా ప్రవక్తలు కానీ ఆ విషయం ఎవరు కూడా పరిగెత్తలేదు. ఎందుకు చేత? They are Abraham seeds. ఎందుకంటే వాళ్ళు అబ్రహాం సంతానమై ఉన్నారు కాబట్టి. Satan said, అపవాది అన్నాడు, Lord, ప్రభువా, you gave everything to Job. యోబుకి సమస్తాన్ని నువ్వు ఇచ్చిన్నావు. Take everything సమస్తాన్ని నువ్వు యోబు యొద్ద నుంచి తీసివేయి. and see how he will refuse you. ఆ తర్వాత యోబు నిన్ను ఏ విధంగా నిన్ను తిరస్కరిస్తావు అనేది. God said, దేవుడు అన్నాడు, సరే తీసేయి. పిల్లలు పోయింది, ఆస్తులు పోయింది, అన్ని పోయింది. పిల్లలు పోయారు, ఆస్తి పాస్తులు పోయి అన్ని సమస్తం కోల్పోయాడు యోబు గారు. Now Job saying, ఇప్పుడు యోబు అంటున్నాడు, God gave, God took. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అంటున్నాడు. దేవుడు నామకు స్తోత్రం. దేవుడు నామానికి మహిమ కలుగాక అంటున్నాడు.
Nothing effect happened in Job's life. యోబు జీవితంలో కానీ అతని ప్రవర్తనలో కానీ ఎటువంటి మార్పు లేదండి. Because ఎందుకంటే Job's spiritual life is not associated with his properties. ఎందుకంటే యోబు యొక్క ఆ ఆత్మీయ జీవితం అనేది ఆయన యొక్క ఆస్తిపాస్తులతో ముడిపడి లేదండి. కొద్ది గట్టిగా చదవండి అందరూ. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి. యోబు ఆత్మీయ జీవ్యము ఆయన ఆస్తుల మీద ఆధారం లేదు. ఇప్పుడు యోబు యొక్క ఆత్మీయ జీవితము ఆయన పొందుకున్న ఆస్తిపాస్తుల మీద ముడిపడి లేదండి, దానిపైన ఆధారపడి లేదు. ఉంటే ఒకవేళ కనుక ఆయన ఆత్మీయ జీవితం అనేది ఆయన ధనం పైన ఆధారపడి ఉన్నట్లయితే ఆయన ఆస్తులు తీసేసిన తర్వాత ఆయన ఆస్తిని కనుక తీసేసిన తర్వాత యోబు దేవుడిని తిరస్కారం చేయవచ్చు. యోబు ఆ ఆస్తిపాస్తులు పోయింది కాబట్టి దేవుణ్ణి అతను వ్యతిరేకించవచ్చు. వాడు చేయలేదు. కానీ అతను ఆ విధంగా చేయలేదు. ఆస్తి పోయింది, అన్ని పోయింది. ఆస్తిపాస్తులు పోయినాయి, బిడ్డలు పోయారు, అన్ని పోయినాయి. ఆయన ఆత్మీయ జీవితంలో ఏదైనా తేడా వచ్చిందా? కానీ అన్ని కోల్పోయినా సరే అతను ఆత్మీయ జీవితంలో ఏమైనా తేడా వచ్చిందా? ఏ మార్పు రాలేదండి. బికాస్ ఎందుకంటే అకార్డింగ్ టు Psalm 62:10 ఆ కీర్తనల పుస్తకంలో 62వ అధ్యాయము 10వ వచనం ప్రకారము చదవండి ఒకసారి చదువుకుందాము. కీర్తనలు 62వ అధ్యాయం. ధనము వంచనము దానిని లక్ష్య పెట్టకూడదు. When your property is increasing, don't keep your heart there. నీ ఆస్తిపాస్తులు పెరుగుతున్నప్పుడు నీ హృదయం దానిపైన పెట్టవద్దు. నీ హృదయం ఎక్కడ ఉండకూడదు? నీ హృదయం దేనిపైన ఉండకూడదండి? ధనం పైన ఉండకూడదు. ఆశీర్వాదం మీద, డబ్బు మీద, దేవుడి దీవెనం మీద నీ మనసు ఉండకూడదు. నీ మనసు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆశీర్వాదాల మీద, ధనం పైన నీ మనసు ఉండాల్సింది. ఒకవేళ దీవెనం పోతే, ఒకవేళ దీవెనలు కనుక పోయినట్లయితే విశ్వాసం పోతుంది. అప్పుడు మన విశ్వాసం కూడా ఆ దీవెనలతో పాటు ఎందుకంటే ఎక్కడ ఉంది? నీ మనసు ఎక్కడ ఉందండి? దీవుల పైన ఉంది. దేవుడు కనుక మనం దీవిస్తూ ఉన్నాడు అనుకోండి, మంచి దేవుడు అయి ఉన్నాడు. కష్టం వస్తే, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు చెడ్డదేవుడు అయిపోతాడు. ఎందుకంటే నీ హృదయం మీద దేవుడి మీద, నీ మనసు అంతా దేవుడి పైన లేదండి, ఆస్తి మీద, నీ ఆశీర్వాదాల పైన ఉంది కాబట్టి, దీవుల పైన ఉంది కాబట్టి. చేస్తే మంచి దేవుడు. ఒకవేళ ఆ దీవెన దేవుడు ఇచ్చాడంటే మంచి దేవుడు అయి ఉన్నాడు, లేకపోతే లేదంటే మరి యోగ అలాంటి కాదు. కానీ యోగ ఆ విధంగా లేదండి. ఉంటే దేవుడు, ఉన్నా దేవుడే, లేకపోతే దేవుడు, లేకపోయినా దేవుడే. ఆయన ఆత్మీయ జీవితంలో ఏ తేడా, ఆయన ఆత్మీయ జీవితంలో ఎటువంటి మార్పు రాలేదండి. నాట్ ఎ సింగిల్ బిట్ ఆఫ్ చేంజ్ కేమ్ ఇన్ హిస్ లైఫ్. అనువంతా కూడా అతని జీవితంలో, ఆత్మీయ జీవితంలో మార్పు అనేది రాలేదండి. యోగు జీవితంలో వన్ రిచ్ మ్యాన్ ఇన్ ద బైబిల్, ఒక ధనవంతుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. రీడ్ ఇట్. ఒకసారి వెళ్ళి గృహానికి వెళ్ళిన తర్వాత అవి చదువుకోండి. 1 Samuel 25. మొదటి సమయంలో 25వ అధ్యాయం. హస్బెండ్ ఆఫ్ అబిగైల్, అబిగైల్కి భర్త అయి ఉన్నాడు. వాట్ ఇస్ నేమ్? అతని పేరేంటండి? 1 Samuel 25. David sent his people, దావీదు తన ప్రజలను పంపించున్నాడు. said, చెప్పాడు, give something to eat. ఏదైనా ఇవ్వండి తినడానికి అని. The Bible says he was a very big rich man. పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది అతను చాలా గొప్ప ధనవంతుడై ఉన్నాడని. But David asked some help. కానీ దావీదు ఒక సహాయాన్ని అడిగి ఉన్నాడు. The anointed one, David is the anointed one. అక్కడ దావీదు వచ్చేసరికి అభిషేకించబడిన వ్యక్తి అయి ఉన్నాడండి. But is not a king now. ఇప్పుడు రాజుగా లేడు కానీ దావీదు. What is anointed one? కానీ ఆయన అభిషేకించబడిన వ్యక్తి. He's saying, please help me something. అతను అంటున్నాడు, నాకు ఏదైనా సాయం చేయండి అనేసి. అప్పుడు I don't know who you are. నాకు తెలియదు నువ్వు ఎవరో అన్నాడు. అది ఏం చేయాలి తెలుసా? అతనికి ఏం జరిగిందో నీకు తెలుసా? How he died. ఏదైందంటే లాభాన్ని. ఆయన హృదయం ఏమైంది? ఆయన హృదయం ఏమైందండి? అతని హృదయం ఏమైందండి?
అన్ని నానే చెప్పాలి, నానే వినాలి, నానే చెప్పాలి, నానే వినాలి. అతని చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడైన. ఆయన ఎలాంటి చేయి చనిపోయారు. ఏదైతే చనిపోయాడు. గట్టిగా చదవండి. 37. నాబాలునకు భక్తి తగ్గి ఉన్నప్పుడు అతని గుండె పగినను, అతడు రాత్రి వల్లే బిగుసుకొని పోయాను. Become as a stone. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది అతను రాయి వల్ల అయిపోయాడని. His body ఇరిగిపోయింది, అతని గుండె ఇరిగింది. అతని హృదయం బద్దలైపోయింది. అర్థమైందా? అర్థమవుతుందండి సౌదీ. ఆల్సో రిచ్ మ్యాన్, అతను కూడా ధనవంతుడే, but is not understanding the anointing on David. కానీ అతనికి అర్థం కావట్లేదు దావీదు పైన ఉన్న అభిషేకం ఏంటా అని. ఆమేన్. ఆమేన్. God blessed Joseph. యోసేపుని దేవుడు దీవించాడు. God blessed David. దావీదుని దేవుడు దీవించాడు. Not only king of Judah, యూదా గోత్రానికే రాజుగా కాదు కానీ he made his king over Israel. ఆయన ఇజ్రాయెల్ ప్రజల జనాంగానికి కూడా రాజుగా మొత్తం నియమించాడు. ఇజ్రాయెల్ మీద రాజా పెట్టారు. మొత్తం ఇజ్రాయెల్ దేశానికే రాజుగా నియమించాడు దేవుడు. దావీదు ఏం చెప్పారు తెలుసా? దావీదు ఏమన్నాడో తెలుసా? Psalm 132. కీర్తనలు 1వ అధ్యాయము 32వ వచనం. Psalm 132. క్షమించాలి, కీర్తనలు 132వ అధ్యాయం. Three to 5. 3 నుంచి 5 వరకు చదువుతున్నాను. యాకోబు యొక్క బలిష్ఠునికి Read from 1. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ద్రవేశింపను. నేను పరుండు మంచము మీద కెక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కను రెప్పలకు కునికపాటు రానియను. అది ఎఫ్రాతాలోను ఉన్నదని మేము వింటిని. Yeah, but David saying that ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, until I make a shelter for God, దేవుని కొరకు నేను ఏదైనా ఒక ఆలయం నిర్మించేంత వరకు I will not go to my bed. నేను నా పడక మీదకి ఎక్కను అంటున్నాడు దావీదు. I will not give sleep to my eyes. నా కళ్ళకు మాత్రం విశ్రాంతిని ఇవ్వను అంటున్నాడు దావీదు. This is my oath. నేను ప్రమాణపూర్వకంగా చేస్తున్నాను ఇది అంటున్నాడు దావీదు. అందరి చేతిలో బైబిల్ ఉందా? అందరి చేతిలో బైబిల్ పరిశుద్ధంగా ఉంది కదండి. అండర్లైన్ చేసుకోండి. Psalm 132, 2 to 5. దయచేసి మీరు రాసుకోండి. కీర్తనలు 132 అధ్యాయంలో 2 నుంచి 5 వరకు. David saying, దావీదు అంటున్నాడు, until I made a shelter for God, దేవుని కొరకు నేను ఒక ఆలయాన్ని నిర్మించేంత వరకు I will not go to my home. నేను నా గృహంలోకి ప్రవేశించను. I will not go on my bed. నేను నా పడక మీదకి ఎక్కను. I will not sleep peacefully. నేను ఎంత మాత్రము నెమ్మదితో నేను విశ్రాంతి పొందను. I will make a oath. నేను ఒక ప్రమాణం చేసుకుంటున్నాను. The రాజా, ఒక రాజు, ఇజ్రాయెల్ మీద రాజా, ఇజ్రాయెల్ దేశానికి రాజు, దేవుడు ఆయన దీవించారు. దేవుడు అతన్ని అభిషేకించాడు, దీవించాడు, అన్నీ ఉంది, అతనికి అన్ని ఇచ్చాడు. ఆయన చెప్తారు, అతను అంటున్నాడు, నా దేవుడి కోసం ఏం చేయలేకపోతే, ఒకవేళ నేను దేవుడి కోసం ఏదైనా చేయలేకపోతే, how can I enjoy? నేను ఏ విధంగా వీటన్నిటిని నేను ఆనందంగా నేను ఇచ్చిన అన్ని దీవెనాలు నా ఎందుకు ఆనందంగా ఉండాలి? దేవుడికి పని లేకపోతే, ఒకవేళ నేను దేవుడికి ఉపయోగపడకపోయినట్లయితే దేవుడు ఇచ్చిన ధనంతో నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను అంటున్నాడు దావీదు. దేవుడు నాకు ఇచ్చిన దీవెనలు దేవుడికి ఏదైనా ఉపయోగం లేకపోతే ఆ దీవెనం నాకెందుకు అంటారు?
దేవుడు ఇచ్చిన దీవెన వల్ల నేను పొందుకున్నది నాకు ఉన్న దేవుడు నాకు ఇచ్చిన దీవెనల ద్వారా నేను పొందుకున్న దాన్ని బట్టి నేను దేవుడి కొరకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అందులో నాకు ఏ ఆనందం ఉంటుంది అంటున్నారు దేవుడు దావీదు. If God anything to give anything to me, ఒకవేళ దేవుడు కనుక ఏదైనా నాకు ఇచ్చినట్లయితే that should be useful for God. అది దేవుడికి ఉపయోగకరంగా ఉండాలి. If God gave me a house, ఒకవేళ దేవుడు నాకు ఏదైనా గృహం ఇచ్చినట్లయితే that should be useful for God. దేవుడి కొరకు అది ఉపయోగకరంగా ఉండాలి. If God gave me a family, ఒకవేళ దేవుడు కనుక నాకు ఏదైనా కుటుంబం ఇచ్చినట్లయితే, God gave me a job, నాకు ఏదైనా ఉద్యోగం ఇచ్చినట్లయితే దేవుడు, if God gave me auto, scooter, car, anything, దేవుడు ఏదైనా నాకు వాహనం ఇచ్చినట్లయితే ఆటో గాని స్కూటర్ గాని కారు గాని అది దేవుడికి ఉపయోగలేకపోతే దేవుని కార్యానికి ఉపయోగకరంగా లేనట్లయితే ఆ దీవెన నాకు ఎన్న ప్రయత్నం కదా. ఆ దీవెన వల్ల నాకు ఏ ప్రయోజనం ఉంటుంది సహోదరుడా సహోదరి? దేవుడు నాకు తెచ్చిన దీవెనములు ఆ దేవుడికి ఉపయోగలేకపోతే ఏం ప్రయోజనం అండి? దేవుడు నాకు మనకి ఇచ్చిన దీవెనల వలన మనం పొందుకున్న దాని వల్ల అది దాని ద్వారా దేవుడికి ఏ ఉపయోగకరం లేనట్లయితే దానివల్ల మనకే ఆనందం మనకే సంతోషం ఉంటుంది సహోదరుడా సహోదరి. దేవుడు పెద్ద బంగారం ఇచ్చాడు, దేవుడు మనకి ఒక పెద్ద బంగారం ఇచ్చాడు, మరి దేవుడి కోసం ఓపెన్ చేయలేదు, కానీ దేవుడి కొరకు ఆ బంగ్లా తలుపులు మనం తెరవట్లేదు, ప్రైవేట్ మీటింగ్ పెట్టలేదు, ఎటువంటి కోరికలు దాంట్లో పెరగట్లేదు. ఆ బంగారం ఎందుకు? అంత పెద్ద బంగ్లా అంటే దేవుడు ఆ భవంతిని ఇచ్చినందువల్ల ఏం ఉపయోగం? దేవుడి కొరకు నువ్వు తలుపులు తెరవనప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దీవెనము దేవుడికి ఉపయోగలేకపోతే ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన దీవెనలు దేవునికే ఉపయోగకరంగా లేనట్లయితే వాట్ యూస్ ఆఫ్ ఇట్? దానివల్ల ఏం ఉపయోగం? ఉన్నాను, నాకు రాజ్యాన్ని ఇచ్చిన్నావు, ఇప్పుడు నేను ఆ రాజ్యాన్ని రాజై ఉన్నాను, నాకు సమస్య ఉంది. కానీ నేను ఏదో ఒకటి నీకు చేసేంత వరకు నేను నిద్రపోను. పీస్ఫుల్లీ ఐ విల్ నాట్ స్లీప్. నేను నెమ్మదితో ఎంత మాత్రం నిద్రించలేను. ఐ వాంట్ టు డు సంథింగ్ ఫర్ మై గాడ్. ఏదో ఒక కార్యం చేయాలి నా దేవుడి కొరకు. ఇదండి అబ్రహాము సంతానము. ఇదేనండి అబ్రహాము సంతానం అంటే. వాడు అబ్రహాము సెడ్, అబ్రహాం గారు ఏమన్నారు? అరే నీ కంశం నీ పెట్టుకో, ఆ రాజు నువ్వు ఇచ్చేది నువ్వే పెట్టుకోవాలి, నీ దివాళీ గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ నీ పెట్టుకో. అందుకే యేసు చెప్తారు, అందుకే అంటున్నాడు జక్కయ్య నీలో ఆ గుణాంశి ఉంది, నీలో ఆ గుణం ఉంది. కాబట్టి అబ్రహాము జీన్ లో ఏ గుణం ఉందో, అబ్రహాం కణాల్లో ఏ గుణం అయితే దాగి ఉందో అది జక్కయ్యలో కూడా దాగి ఉంది. ఒకవేళ నువ్వు కనుక అబ్రహాము సంతానం అయి ఉన్నట్లయితే యూ విల్ హావ్ దట్ జీన్స్ క్యారెక్టర్స్. నీవు కూడా ఆ కణాల్లో ఉన్న గుణాన్ని కలిగి ఉంటావు. Abraham's hand is never like this. అబ్రహాం గారి చెయ్యి ఎప్పుడు ఈ విధంగా చాపలేదండి, ఎప్పుడు కూడా పైన ఇలా ఇచ్చే విధంగానే. This is Abraham's character. ఇదే అబ్రహాం గుణమై ఉందండి, ఇచ్చే గుణం. Abraham is not like this. అబ్రహాం ఏ విధంగా అడుగున్న వాళ్ళగా చేయి చాపలేదు. Abraham is always like this. ఎప్పుడు కూడా అబ్రహాం గారు ఇచ్చేవాడు కానీ చేయి పైన ఉంచాడు. Abraham's seed also. అబ్రహాం సంతానం కూడా జక్కయ్య అంటున్నాడు, I will give half of the total property. నా సకల ఆస్తిని మొత్తం అమ్మేసి పేదలకు పంచి వేస్తాను. Fourfold to everyone. నేను మోసపోలుగా సంపాదించిందంతా కూడా ఎవరైతే మోసం చేసి సంపాదించిన వారందరికీ 4 ఇంతలుగా నేను I don't want anybody's property. నాకు ఎవరి ఆస్తి పాస్తం అవసరం లేదు, I give back to them. ప్రతి ఒక్కరికి కూడా నేను వెనక్కి తిరిగి ఇచ్చాను. ఎవరి ద్వారా జక్కయ్య ధనవంతుడు కాదు, ఎవరి ద్వారా నువ్వు జక్కయ్య ధనవంతుడు అయ్యారని చెప్పడానికి అవకాశం లేదు. I give everything. నేను సమస్తాన్ని తిరిగి ఇచ్చేస్తాను. My God will bless me. దేవుడే నన్ను దీవిస్తాడు. దేవుడు నా ఇంటికి వచ్చాడు, దేవుడే నా ఇంటికి వచ్చాడు. దేవుడే నా ఇంటికి వచ్చినప్పుడు, దేవుడే నా గృహానికి వచ్చినప్పుడు వాట్ బ్లెస్సింగ్స్ ఐ నీడ్. ఇంతకు మించిన ఆశీర్వాదం నాకు ఏం కావాలి? The son of prosperity come to my house. ఆ అభివృద్ధికి What I need. ఇంకా నాకేం కావాలి? Take everything. సమస్తాన్ని తీసుకువెళ్ళిపోయి I have Jesus with me. నాకు యేసున్నాడు నాతో పాటు. నా యేసు చాలు. నాకు యేసు ప్రభువు ఉంటే నాకు చాలు. I will get everything. నాకు సమస్తం నాకు దక్కుతుంది. I am ready to lose everything. నేను సమస్తం కోల్పోవడానికి ఇష్టపడుతున్నాను. I don't want to lose Jesus Christ. నేను ఎంత మాత్రం యేసు ప్రభువుని కోల్పోవడానికి యేసు కోసం, యేసు ప్రభువు
కోసం ప్రపంచం వదిలేస్తాను, ప్రపంచాన్ని వదిలేస్తాను. ప్రపంచం కోసం, కానీ ప్రపంచం కోసం యేసు ప్రభువుని వదలటానికి నేను ఎంత వాస్తవం సిద్ధంగా లేను. ఎందుకంటే నేను అబ్రహాం సంతానమై ఉన్నాను కాబట్టి. ఈ రోజు రాత్రి కూడా ఇక్కడ ఆవసరం ఉన్నారా? ఇక్కడ అబ్రహాం సంతానం ఉందా? ఏమే మీరు చెప్పగలరా? మీరు అంటే మనస్ఫూర్తిగా మీరు చెప్పగలరా? ఎవరి ద్వారానే నా ఆశీర్వాదములు ఏ మానవుడి దగ్గర నుంచో వస్తున్నాయని మీరు చెప్పగలరా? స్మాల్ హౌస్ ఆర్ బిగ్ హౌస్, ఒక చిన్న గృహం కానీ పెద్ద గృహం కానీ, మై బ్లెస్సింగ్స్ మై బ్లెస్సింగ్స్ నా ఆశీర్వాదములు coming from God, దేవుని యొద్ద నుంచి తిన్నగా వస్తున్నాయి. because ఎందుకంటే that is Abraham's seed's character. అదే అబ్రహాం యొక్క సంతానము లక్షణమై ఉంది. How many of you believe today that you are Abraham's seed? మీరు ఎంతమంది ఈ రోజు అబ్రహాం సంతానమై ఉన్నారని నమ్ముతున్నారు? The Bible saying, పరిశుద్ధ గ్రంథంలో if చెప్పారు, you are Abraham's seed, ఒకవేళ మీరు అబ్రహాం సంతానమైనట్లయితే you will do the same thing what Abraham. అబ్రహాం గారు ఏదైతే చేశారో ఆ కార్యాలు మీరు కూడా చేస్తారని చెప్పబడింది. Hallelujah. Let's హల్లెలూయా. అందరూ లేచి నిలబడతారా? కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు అందరూ ఆ విధంగా కళ్ళు మూసుకొని ధ్యానిస్తున్నప్పుడు we'll sing one song. ఒక పాట పాడతాడు ఐజాక్ వచ్చి. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే చాలును, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే చాలును, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. ఒంటరిగా ఏడుచినప్పుడు ఓదార్చువారు లేరు, నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడుచినప్పుడు ఓదార్చువారు లేరు, నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడుచినప్పుడు కన్నీరు తుడిచ కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచ కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే చాలును, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అంటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అంటకు నాకని ఏమి లేదు. బిగ్గరగా ఏడుచినప్పుడు కన్నీరు తుడిచ కృప, బిగ్గరగా ఏడుచినప్పుడు కన్నీరు తుడిచ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను.
కృపయే చాలు నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యెహోవా యందు భయభక్తులుండి ఆయన త్రోవలను నుంచి వారు ధన్యులు. నిశ్చయంగా నీవు చేతులు కష్టాలను అనుగ్రహించి అందించగలవు. నువ్వు ధన్యుడు, నువ్వు మేలుకరువు. నువ్వు లోకిట నీ భార్య ఫలించే ద్రాక్షారము, నువ్వు భోజనపు తల చుట్టూ నీ పిల్లల గరువుల మొక్కలను. యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు ఎలాగ ఆశీర్వదించును. సియోను యెహోవాను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుతూ చూసేదము. నీ పిల్లలు చూసేదము. ఇజ్రాయేలు మీద సమాధానం గాక.